अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। మోక్ష సన్యాస యోగం. మోక్ష సన్యాసం అంటే వదిలిపెట్టడం, మోక్షాన్ని వదలమని చెబుతున్నాడు. అసలు చతుర్విధ పురుషార్థాల్లో ధర్మము, అర్థము, కామము, మోక్షము. మోక్షము మనకు కావలసినవి. పురుషార్థం అంటే మనిషి కోరుకోదగినవి. నాలుగోది చాలా ముఖ్యమైనది, దాన్నే వదిలిపెట్టమని చెబుతున్నాడు. మోక్ష సన్యాసం ఎందుకు వదలమంటున్నాడంటే అప్పటి వరకు జీవుడుగా ఉన్నవాడికి పురుషార్థాలు కావాలి. జీవుడుగా ఉన్నవాడికే ధర్మం ఉంది, అర్థం ఉంది, కామం ఉంది, మోక్షం ఉంది. జీవత్వమే పోతే నీకు మోక్షం అవసరం లేదు. ఇంకా మోక్షం అంటే ఏమిటంటే మోహక్షయం. మోహక్షయమే మోక్షం. మోహం లేకుండా పోవడం. మోహం ఉండాలి అంటే ఇంకో వస్తువు ఉండాలి. నేను కాగా ఇంకొకటి ఉంటే ఆ వస్తువు మీద నాకు మోహం, ఇంటి మీద మోహం, భార్య మీద మోహం, ధనం మీద మోహం, అంటే నాకంటే భిన్నంగా ఉన్న వస్తువు. అట్లా నా శరీరం మీద నాకు మోహం, నాకంటే వేరుగా ఉంది కదా ఇంకొకటి, నా మనస్సు, నా బుద్ధి అని చెప్తున్నాం కదా. వాటిని కాపాడుకోవడం కోసం మనం ఎన్నెన్ని గొడవలు పడుతున్నాం. ఎవరన్నా నీకు పిచ్చా అని అంటాం అనుకో, అంటే నా మనస్సు వెంటనే నాకు పిచ్చి ఏమిటి అని అంటుంది. దానికి పిచ్చి కాదు అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. అదే మోహం. అంటే నాకు నేను అన్నవాడు ఎవడో నాకు తెలియదు, వాడికి మనస్సు మీద ఉండేటువంటి మోహమే వాడిని అట్లా అనిపిస్తుంది. ఎందుకు నన్ను అట్లా అంటున్నావు అని అనాలి అని అనిపిస్తుంది. మోహక్షయం మోక్షం. ఇంకొకటి మోక్షం అంటే విడుదల. ఎవరికైతే బంధం ఉంటుందో వాడికి మోక్షం కావాలి. జైల్లో ఖైదీ ఉన్నాడు, జైలర్ కూడా జైల్లోనే ఉన్నాడు, జైలు స్టాఫ్ అంతా జైల్లోనే ఉన్నారు. కానీ వాళ్ళు రోజు పొద్దున్నే వాడు జైలుకే వెళ్తున్నాడు, రాత్రి దాకా జైల్లోనే ఉంటున్నాడు కదా. ఒక్కొక్కసారి అవసరం అయితే నైట్ డ్యూటీ కూడా చేసి వాడు జైల్లోనే ఉంటాడు. కానీ జైలరు నేను బంధితుణ్ణి అని బాధపట్టలే. ఎందుకని వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి పోగలడు. కానీ ఖైదీ బాధపడుతున్నాడు, ఎందుకంటే వాడి ఇష్ట ప్రకారం వాడు వెళ్ళటానికి లేదు. అట్లా జీవుడు శరీరం అనేటువంటి బందికానాలో వాడు బాధపడుతున్నాడు. వాడి ఇష్టం వచ్చినప్పుడు బయటికి పోవడానికి లేదు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుని పోదాం అనుకుంటే కూడా ఆత్మహత్య చేసుకున్నా చావని వాడు ఉన్నారు. మనం చావడం అనేది చేతిలో లేదు కదా. ఆత్మహత్య చేసుకుని పోదాం అంటాను అంటే దీనిలో నుంచి వదిలిపోవడానికి నన్ను ఎవడో బలవంతంగా ఇందులో పెడుతున్నాడు. ఎన్నో మనకు అయిష్టమైనవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే ఇది నాకు ఇష్టము అని అనుకుంటాం, ఆ ఇష్టమైనది జరగదు. ఎవడు చేశాడు ఆ పని అని వాడి మీద మనకు కోపం వస్తుంది. కానీ
ఎందుకు జరగటం లేదు అని మనం ఆలోచించటం లేదు. ప్రతివాడికి కూడా వాడికి కంఫర్టబుల్ గా ఉండేటట్లే ఉందాం అనుకుంటాడు కదా. వాడు అనుకున్నట్టుగా చేద్దామని అనుకుంటాడు. వాడి ఎఫర్ట్స్ అంతా పెట్టగలడు వాడు అనుకున్నట్టుగా చెయ్యడం కోసం. కానీ అది జరగటం లేదు. ఎవడు అట్లా ఆటంక పెడుతున్నాడు అంటే అది నాకు రాకూడదు అన్నవాడు ఎవడున్నాడు? ఎవడు ఇంకోడు ఉండబట్టి కదా అది ఈ పని జరుగుతోంది. అందుకని నేను బంధితున్నై ఉన్నాను. లోపల నా శరీరంలో నేను బంధింపబడి ఉన్నాను. నా ఇష్టం వచ్చినట్టు నేను పోలేను. పోనీ నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను, నేను ఇదే వింటూ కూర్చోవాలి, నేను ఇంక పక్కకు నా మనసు పోకూడదు అని నిర్ణయించుకునే కూర్చున్నా. కానీ నాకు తెలియకుండా ఎప్పుడో అది బయటికి పోతున్నది. ఎవడు దాన్ని బయటికి పంపిస్తున్నాడు? అది ఎందుకు పోతున్నది కదా. అట్లా పోకుండా ఉండాలంటే నాకేం కావాలి అంటే ఏ 4 గోడల్లో అయితే నన్ను బంధించారో ఆ 4 గోడల్లో నుంచి నాకు విడిపడడం కావాలి కదా. జైలు అనేది ఏమిటి? 4 గోడల్లో నన్ను బంధించారు. 4 గోడలు ఒక టాప్. ఈ గదిలో నన్ను బంధించారు. ఈ గదిలో నుంచి నేను బయటికి వెళ్ళాలంటే నన్ను బంధించిన వాడిని పట్టుకుని నన్ను ఎట్లయినా బయటికి పంపించరా అని వాడిని అడుక్కోవాలి. వాడిని అడుక్కున్నామంటే వాడు నన్ను బయటికి పంపించేవాడైతే నన్ను ఇందులో పెట్టడు. నన్ను పెట్టి బంధించాడు అంటే వాడికి నన్ను వదిలిపెట్టి వాడు పంపించాడు అసలు. ఎందుకంటే నన్ను పంపించేటట్లు ఉద్దేశం ఉంటే వాడు నన్ను ఇందులో పెట్టడు. నన్ను బంధించిన వాడు ఎప్పుడు నన్ను బయటికి పంపడు. వాడిని నేను ఎంత అడుక్కున్నా కూడా ఏం ప్రయోజనం. కావాలంటే వాడు ఏం చేయగలడు అంటే చాలా మంచివాడైతే వాడికి ఇంకేదన్నా నా మీద సాఫ్ట్ కార్నర్ ఉంటే నాకు ఇక్కడే కావాల్సిన ఫెసిలిటీస్ వాడు ఇవ్వడు. నన్ను బయటికి అయితే పోనీయడు. ఎందుకు? నన్ను బంధించి పెట్టాడు. దేవుడు అని మనం ఎవరినైతే అడుగుతున్నామో నన్ను విడుదల చెయ్యని అంటే మన ఉద్దేశం అదే. కానీ మనం వాడిని విడుదల చేయమని అడగం. నేను జైల్లో ఉండేటప్పుడే ఇది ఏసీ రూమ్ కానీ ఇది ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగా ఉండని అని అడుగుతున్నా. వాడు ఆ ఫెసిలిటీ కూడా ఎవరికి ఇస్తున్నాడు? అందరి ఖైదీలకి ఫెసిలిటీ ఇస్తున్నాడా? జైలు ఇవ్వటంలే. ఎవరికి ఇస్తున్నాడు? నేను బయటికి వెళ్ళి వీడిని ఇంకేదన్నా చేస్తానను అంటే నాకంత డబ్బు ఉండి నాకంత పలుకుబడి ఉండి నాకంత హోదా ఉంటే వీడి ఇక్కడ రౌడీలందరూ ఉన్నారు, వాళ్ళని జైల్లో పెడుతున్నారు. వాళ్ళని ఎందుకు పోలీస్ వాళ్ళు కూడా అంత గౌరవంగా అంత అన్ని సుఖాలు వాళ్ళకి ఇచ్చి వేరుకు జైలే అన్ని ఇచ్చి చూస్తున్నారు అంటే వీడు బయటికి వెళితే ఒక రౌడీ వాడిని తీసుకొచ్చి బంధించి జైల్లో పెట్టాడు. ఇప్పుడు వీడు ఇవాళ కాకపోతే రేపైనా బయటికి పోతాడు. బయటికి పోయిన తర్వాత వాడి ఇన్ఫ్లుయెన్స్ తో నా డిపార్ట్మెంట్ ని నన్నే ట్రాన్స్ఫర్ కూడా చేయగలడు, వాడు చంపకుండా తప్పగలడు, వాడు ఏమన్నా చేయగలడు. అలాంటి వాడికే కదా వాడు గౌరవిస్తున్నాడు. మామూలు ఖైదీలందరికీ ఫెసిలిటీస్ ఇవ్వటం అంటే ఏమిటి? వాడు ప్రీవియస్ సంపాదించుకున్నటువంటి ధనం అది, వాడి రౌడీజం కానీ అది వాడి ధనం. వాడు అంతకుముందు సంపాదించుకున్నాడు జైలుకు రాకముందే. ఆ ధనాన్ని బట్టి అంటే డబ్బు కూడా ఉండొచ్చు, వాడికి కోట్లు ఖర్చు పెట్టగలడు, వాడి కోట్లు వీడికి ఇవ్వగలడు కదా. అందుకని వీడికి ఇందులో సుఖం కల. అయితే జైల్లో మామూలుగా వాడిచ్చే ఆ చిప్ప అన్నం ఆ సాంబార్ అదే తినాలి. అది కాకుండా బయట నుంచి వాడు ప్యాకెట్లు కొనుక్కొచ్చి ఇస్తున్నారు. అట్లా ఎవడికి ఇస్తున్నాడు అంటే వాడు అంతకు ముందు సంపాదించుకున్న వాడికి మాత్రమే ఇస్తున్నారు. వాడు ఏం సంపాదించుకున్నాడు? డబ్బు సంపాదించుకుని ఉండొచ్చు, వాడు ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకుని ఉండొచ్చు, ఏదన్నా కానీ. కాబట్టి ఈ జైల్లో పెట్టిన వాడు నన్ను జైలు నుంచి బయటికి పంపిస్తాడనే నమ్మకం నాకు లేదు. నేను బయటికి పోవాలి. ఇప్పుడు నేను ఎట్లా పోవాలి? బయటికి పోవాలంటే నాకు ఒకటే ఒక మార్గం ఏమిటంటే, ఏ జైల్లో అయితే నన్ను పెట్టాడో 4 గోడలు పైన టాప్ కదా వేశాడు, ఈ 4 గోడలు ఈ టాప్ నేను తీసేసేయాలి. గోడలు తీసేస్తే ఏమవుతాను నేను? ఇదంతా కూడా నాకే వచ్చేస్తుంది.
బయట బయట ఉండదన్నమాట. ఇప్పుడు 4 గోడలు ఒక పరిధి పెట్టాడు కాబట్టి అర్థమవుతుందా సుజాత? 4 గోడల్లో నన్ను పెట్టాడు కాబట్టి ఒక బౌండరీస్ ఉన్నాయి నాకు. ఇందులో నన్ను పెట్టాడు వాడు. ఇప్పుడు ఇందులో నుంచి బయట, ఇందులో నాకు ఎన్ని సుఖాలు ఇచ్చినా కూడా నాకు ఇందులో హాయిగా అయితే లేదు. ఎందుకని? నాకు ఇప్పుడు ఇవన్నీ నాకు సుఖాలుగా అనిపించటంలా. నేను బయటికి వెళ్తేనే నాకు బాగుంటుంది. బయటికి వెళ్ళి నేనేం చేస్తానో నాకు అక్కర్లే. అందుకని నేను ఈ 4 గోడలు తీసేసుకోవాలి. 4 గోడలు తీసేసుకుంటే ఈ మొత్తం నాకు జైల్లాగా ఉండిపోతుంది. అంటే నా దాని నుంచి బయటికి పోవడం అనేది ఉండదు. నాకు మొత్తం కావలసినవన్నీ నేను ఇందులోనే చేస్తా. ఈ గదిలో చేయలేను కానీ ఈ ప్రపంచం అంతా నాదే. అట్లా నిన్ను బంధించిన వాడిని నువ్వు ఈ గోడలు తీసేసుకుంటే నీకు మోక్షం అక్కర్లే, నిన్ను విడిపించక్కర్లే. నిన్ను ఎవడు బంధించాడో వాడు నన్ను విడిపించాలి అంటే ఇక్కడ నీకు సుఖాలే ఇస్తాడు కానీ వాడు నిన్ను విడిపించడు. అందుకని నువ్వు ఈశ్వరుడు అంటే నీకంటే భిన్నంగా ఉన్నవాడు. నీ జైల్లో ఉన్న ఖైదీని ఇంకో ఖైదీని అడుక్కుంటే నన్ను ఏం చేయలేడు. నన్ను ఎవడైతే జైల్లో పెట్టాడో వాడిని నేను ఎంత అడుక్కున్నా, వాడికి ఎంత నేను ఇస్తానని ఏమన్నా చేసినా కూడా వాడు నన్ను వదిలిపెట్టాడు కదా. వాడు నాకు ఏమి ఇవ్వకంటే ఇప్పుడు సుఖాలు ఇస్తాడు. అట్లా ఈశ్వరుణ్ణి నువ్వు ఎంత ఆరాధించినా, ఎంత పూజించినా, ఎన్ని తపస్సులు చేసినా నీకేమి ఇవ్వగలడు అంటే ఇక్కడ ఉండే సుఖాలు మాత్రమే ఇవ్వదు. ఇక్కడ ఉండే సుఖాలు ధనము, దార, సంతానం. నీ ధనం ఇవ్వగలడు, నీకు భార్యను ఇవ్వగలడు. అది కూడా నువ్వు చెప్పావు కదా, నువ్వు ప్రీవియస్ ఏమన్నా సంపాదించడం ఉంటేనే వాడిస్తాడు. నీకున్న దాన్ని బట్టి వాడిస్తాడు, లేకపోతే అందరికీ వాడు ఇవ్వడు. అట్లా నీ పూర్వజన్మలో నువ్వు సంపాదించిన కర్మ కనుక నీకు అక్కడ ఉంటే నీకు పుణ్యకర్మ, దానికి అనుకూలంగా ఇక్కడ నీకు సుఖాలు వాడు ఇవ్వగలడు. ఒకవేళ వాడు నేను వదిలిపెట్టాలి అని నీ జైల్లో ఉన్నప్పటికీ, అంటే వాడు నీ బిహేవియర్ చాలా బాగుంది, వీడు చాలా మంచివాడు, వీడిని ఎట్లాగొట్ట వదిలిపెట్టి పాపం వీడు నిజంగా నేరం చెయ్యలేదు, చేయకుండానే వీడు జైలుకి వచ్చాడు, వీడిని ఎట్లాగొట్లా విడిచిపెట్టి పంపించాలి అని వీడు అనుకున్నప్పటికీ వాడి పైవాడు వాడిని ఒప్పుకోడు. వాడు కొన్ని రూల్స్ కి లోబడి ఉంటాడు. అట్లా ఈ ఈశ్వరుడు కూడా నువ్వు ఎంత అడిగినా వాడికి అధికారం లేదు. ఎందుకని? వాడు ఇంకొకరికి లోపలి ఉంది కాబట్టి వీడిని అడిగి నువ్వు లాభం లేదు. నేను చేసింది ధర్మమా అధర్మమా అని నువ్వు నిర్ణయించుకోవాలనుకుంటే ప్రతివాడు కూడా నేను అస్సలు ఏం పాపం చేయలేదండి, పాపం చేశాను అని ఒప్పుకునేవాడు ఒక్కడు కూడా లేడు. ఒక్క జ్ఞాని ఒక్కడు ఒప్పుకుంటాడమ్మా, ఏమీ చేయకపోతే నాకు ఈ రోగం రాదు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం. ఇవాళ నాకు వ్యాధి వచ్చింది అంటే నేను గత జన్మలో ఏదో తప్పు పని చేశాను, ఆ చేసిన దాని ఫలితం నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇంకెవ్వడూ కూడా ఇది నా కర్మ అంటాడు కానీ ఇది నేను తప్పు చేశాను అని అనుకో. నేను చేసిన తప్పుకే ఇది ఫలితము అని ఎవడు ఒప్పుకోడు కదా. నేనేం చేయలేదంటాడు. ఏమీ చేయకపోతే వాడెవడో నీకు ఎందుకు ఇస్తాడు శిక్ష? అంటే ఇప్పుడు ఏ న్యాయస్థానం అయితే నీకు శిక్ష విధించిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అడుక్కోవడానికి వీల్లేదు. ఇంకా నేను చెయ్యలేదు అని నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకని? అయిపోయింది, ఇచ్చేసాడు, నీకు శిక్ష ఇచ్చేసాడు. ఇంకెవడు అంటే ఇంకా పై కోర్టు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా నువ్వు తప్పు చెయ్యకపోయినా చేశావనే నిర్ణయం నీ మీద అయిపోయింది. నువ్వు ఆల్రెడీ జైల్లో ఉన్నావు. నేను ఉన్నానా లేదా అని నీకు సమస్య అక్కర్లేదు. ఎందుకంటే అందరూ దేహంలో బంధించబడే ఉన్నారు. నా ఇష్టం వచ్చినట్టు నేను పోలేను, నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఇక్కడికి రాలేను. ఎందుకంటే పుట్టడం నా చేతిలో లేదు, చావడం నా చేతిలో లేదు. అంటే నా ఇష్టం లేదని మనకు అర్థమైపోయింది. మనం బంధించబడి ఉన్నాము. ఎక్కడ మన జైలు ఏమిటి అంటే ఈ 5 గోడలు, పంచకోశాలు అనేటువంటి దాంట్లో మనం బంధించబడి ఉన్నాం.
ఇందులో నుంచి నేను ఎంతసేపు బయటికి వెళ్ళినా, బయట అంటే ఒక్కొక్కప్పుడు నన్ను జైల్లోంచి వదులుతున్నారు. ఎక్కడికి వదులుతున్నారంటే ఈ బ్యారక్ లో నుంచి నన్ను కాసేపు బయట అంటే జైల్లోనే ఉన్న ఖాళీ స్థలం అక్కడే తిరగడానికి నన్ను ఉన్నాడు. రాత్రి మళ్ళీ నన్ను ఇందులో పెట్టి వాడు తలుపేసి నా ఇష్టం వచ్చినట్టు నేను పోతాను అంటే వాడు ఒప్పుకోవటం లేదు. ఇక్కడ తిరగడానికి ఒప్పుకుంటున్నాడు. బయటికి పోతాం అర్థమైంది కదా. అట్లా వీడు ఏం చేస్తున్నాడు అంటే ఈ ప్రపంచంలోనే నువ్వు మళ్ళీ 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 తిరుగుతానంటే ఒప్పుకుంటున్నాడు. నేను ఇక్కడ కూర్చుని నా మనసు ఎక్కడికో బయటకు వెళ్ళిపోయింది. వాడు ఏం అంటలేదు. నువ్వు జైల్లో ఉన్నావు, నీ మనసు మీ ఊరికి మీ ఇంటికి పోయింది, అయినా వాడేం అంటలేదు. పోనీ పోయిన మనసు అక్కడే ఉండొచ్చు కదా. ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకా అక్కడ తిరుగుతూ ఉంటే అది సుఖంగా ఉంది కదా. మనసు అక్కడికి పోతే బాగుంది, అది అక్కడికి పోయి అక్కడే ఉండొచ్చు కదా. అది ఉండటం లేదు. నువ్వు ఎంత జైల్లో తిరిగినా మళ్ళీ ఈ గదిలోకి వచ్చి ఎందుకు ఉండాలి అంటే నీ కారణ శరీరం అనేటువంటిది ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. జీవుడు స్వర్గానికి నరకానికి పోయినాడు. ఈ శరీరం ఇక్కడ వదిలిపెట్టాడు అంటే ఈ శరీరం ఇక్కడ చచ్చిపోయింది, నా వాళ్ళందరూ కాలు పెట్టేశారు, ఇది అయిపోయింది. దీంట్లో ఉన్న ఇంకో 2 శరీరాలు కదా, మొత్తం 3 కదా ఉండేది, 2 వెళ్ళినాయి కదా. ఒకటి కారణ శరీరం అనే ఆకాశంలోకి వెళ్ళిపోయి అది మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో ఆల్రెడీ వచ్చి ఉన్నది కదా. కుక్కగానో పిల్లిగానో పందిగానో అది వచ్చేసింది. ఈ మధ్యలో ఉన్న శరీరం స్వర్గంలో నరకంలో ఉంటుంది. స్వర్గంలో ఉన్నప్పుడు వాడికి ఇంకెక్కడికి వెళ్ళొద్దు, అన్ని సుఖాలు ఉన్నాయి, హాయిగా ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే రేపు ఉంటుందో ఉండదో వాడికి తెలియదు. కౌంట్ డౌన్ మొదలైపోయింది కదా వాడికి. అప్పటికి ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది వాడి క్యాలెండర్ లేదు, ఏం లేదు. ఆఫీసర్ నీకు ఇప్పుడు నీకు అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళిపోవాలి అంటారు. ఇంకా వెళ్ళనంటే ఒప్పుకోరు, నీటి పారేస్తారు. క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. ఎందుకు మధ్యలోకం విశంతి అన్నాడంటే మళ్ళీ అది వచ్చి ఈ కారణ శరీరం ఎక్కడ ఉంటే అక్కడికి రావు. ఇది నేను రాను అనడానికి వీలు. తన కారణ శరీరం ఎక్కడ ఉంటే అందులో వాడు వచ్చి తీరాలి. వాడి కారణ శరీరం ఏ తల్లి కడుపులో ఉందో మరి తెలియదు. అది వాడి దాంట్లోకి వాడు రావాలి, తప్పనిసరిగా రావాలి. వాడిని రానంటానికి వీల్లేదు. అట్లా నా కారణ శరీరం నేను ఈ జైల్లో ఉండగా ఇక్కడ ఉంది కాబట్టి నా మనసు ఎక్కడికి వెళ్ళినా చూడు, ఎప్పుడైనా పాఠం చెప్తున్నప్పుడు నువ్వు ఆ పాఠం వింటూనే వినాలి అనే ఉద్దేశంలోనే కూర్చున్నావు. కానీ నీకు తెలియకుండా నీ మనసు బయటకు వెళ్ళిపోయింది. దేని మీద వెళ్ళిపోయింది అనేది కాదు, మొత్తానికి పోయింది. పోనీ అక్కడే ఉంటుందా అంటే అక్కడ ఉండటం లేదు, మళ్ళీ అది వస్తుంది ఇక్కడికి. ఎందుకంటే దాని కారణ శరీరాన్ని ఇక్కడ ఈ స్థూలంలో మనం బంధించి పెట్టాం కాబట్టి నీకు బంధనం ఉంది. నీకు బంధం ఉంది అంటే ఉందే నువ్వు ఒప్పుకోవడానికి చెబుతున్నాడు. నాకు లేదు బంధం, నాకు ఎవరి మీద ప్రేమ లేదు, నాకు ఎవరి మీద బంధం లేదు. నీ శరీరంలోనే నీకు వాళ్ళ మీద ప్రేమ లేకపోవచ్చు. ఎవరి మీద ప్రేమ లేదు అంటే వాళ్ళ మీద ప్రేమ లేకపోవచ్చు. ఎందుకంటే ఇదంతా తాత్కాలికం. నీకు నాకు అవసరం ఉంటే నా మీద నీకు ప్రేమ ఉంటుంది, నా అవసరం తీరితే నీ మీద నాకు ప్రేమ ఉంటుంది. ఎవడు చచ్చిపోయినా కూడా ఎవడి కోసం ఎవడు ఆ ఒక పూటే ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? అది వీడు సంపాదించేవాడు వీడు చచ్చిపోయినాడే, ఈ తర్వాత నా కథ ఏమిటి అనేవాడు ఏడుస్తున్నాడు. ఒక్కడు కూడా నీ కోసం ఏడవటం లేదు. అందుకే యమధర్మరాజు పంపిస్తాడు వీడిని, చచ్చిన వాడిని. వీడు ఒకటే నా వాళ్ళని వదిలిపెట్టించాను అని ఏడుస్తుంటాడు. అట్లాగా నాయన ఒక్కసారి పోయి చూసిరా అంటాడు. ఏ చావు చోటుకైనా గురుదేవులు మమ్మల్ని పంపించి వెళ్ళి చూడమనేవాడు. ఎవరింటికి వెళ్ళినా కూడా అమ్మాయి ఏం సంపాదించిపోయినాడు, ఏమన్నా మిగల్చాడా, వీడు ఏమన్నా అప్పులు చేసిపోయినాడా, వీడు ఏమన్నా చెడ్డ పనులు చేశాడా, ఇంకా ఎంత రెస్పాన్సిబిలిటీ పెట్టిపోయినాడు, వీడేదో పెట్టిపోయినాడు. అంటే 4 పిల్లల్ని కానీ వీళ్ళ పెళ్లిళ్ళు చేయకుండా వాడు పోయినాడు. పిల్లల్ని కనడానికి వాడి పెళ్ళాం కూడా ఈక్వల్ గా కదా వాళ్ళిద్దరు పుట్టుకొచ్చారు. ఇది ఇక్కడే ఉంది కదా. మరి వాడు పోయినాడని ఈ పిల్లలు పెళ్లి వాడు చేయలేదు అని ఎందుకంటున్నారు అంటే ఇది వాడి బాధ్యత. ఒక్కడు
ఖచ్చితంగా వాడి గురించి మాట్లాడట. అదే అంటే వీడికి ఎంతవరకు బాకీ ఉన్నాడో అంతవరకు వాడు ఉంటున్నాడు. బాకీ అయిపోతే వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీళ్ళు. మరి ప్రతి ఒక్కరికి యమధర్మరాజు చూసేదానికి పంపిస్తున్నాడు కదా, సూక్ష్మ అప్పుడు రియలైజ్ అవుతుంది కదా, రియలైజ్ అవుతుంది. మళ్ళీ తను వదిలేస్తున్నాడు వాడు. ఎప్పుడు మళ్ళీ ఇంకో తల్లి కడుపులో చేరినప్పుడు వాడు ఫస్ట్ బ్రీత్ తీసుకుంటాడు కదా, అప్పుడు శఠ అనే వాయువు ఆ తండ్రి తల మీద రేగా ఉంటుంది. ఎవడి తండ్రి, కుక్క తండ్రి అయితే కుక్క తండ్రి, పిల్లి తండ్రి అయితే పిల్లి తండ్రి, మనిషి తండ్రి అయితే మనిషి తండ్రి. తండ్రి చచ్చిపోయిన వాడికి పిల్ల తండ్రి, వాడి ప్యాటర్నల్ సైడ్ వాడి తల మీద ఉంది. ఫస్ట్ బ్రీత్ లో ఇది లోపలికి వెళ్ళిపోతుంది. అయిపోయింది, వాడికి ఇంకా జ్ఞాపకం లేదు, పోయింది. లేకపోతే ఈ శరీరం వదిలితే నీకు జ్ఞానం ఉంది. ఇది ఇది మళ్ళీ ఇందులోకి చేరితే అది పోతున్నది. తల్లి కడుపులో ఉన్నంత వరకు బిడ్డకు జ్ఞానం ఉంది. తీసి బయటికి పోతే మాత్రం ఈ పాడు పని నేను చెయ్యనే చేయకూడదు, ఎట్లయినా నేను భగవంతుని తెలుసుకుని నేను బయటపడాలి అని అనుకుంటాడు. దానికోసమే ప్రయత్నం చేస్తాడు. అంటే వాడికి నీళ్లలో మునిగానన్న సంగతి కూడా తెలియటం లేదు. నీళ్లలో మునిగాను, ఇప్పుడు ఒడ్డులో ఉన్నంతసేపు నీకు ఈత గురించి ఆలోచన, నీళ్లలో పడ్డ తర్వాత ఇక నేను మునిగిపోతాను అన్నప్పుడు కదా నువ్వు చేతులు కొట్టుకుంటావు. ఈ సంగతి వాడికి అప్పుడు తల్లి కడుపులో తెలుస్తుంది. అందుకే ఇక్కడ వాడు కూడా చెప్తాడు చూడు, తల్లి కడుపులో బిడ్డ ఈదుతూనే ఉంటాడు వాటర్లో. ఎందుకు అంటే ఈ సంసారం ఇప్పుడు నువ్వు ఈదాలి, కానీ నువ్వు బయటికి రాగా నేను ఫస్ట్ బ్రీత్, ఇంకా పూర్తిగా బిడ్డ కూడా బయటకు వచ్చిన్నాడు. బలవంతం ఇంతవరకే వస్తుంది, ఇంతవరకు రాగానే వాడు గాలి పీలుస్తాడు. గాలి పీల్తో శఠ అనే ఆ వాయువు పేరు శఠ. ఆ గాలి లోపలికి వెళ్ళగానే ఈ బ్రహ్మరంధ్రం కాస్త మూసుకుపోతుంది. ఇంకా అయిపోయింది, ఇంకా వాడికి ఏమీ గుర్తుండదు. గుర్తుండకుండా తర్వాత ఇంకా కొంచెం తెలిసినా కూడా ఇంకా అంత తెలియదు. కానీ నేను మానవ శరీరంలోకి వచ్చాను కదా, నన్ను నేను తెలుసుకుంటా కదా అని అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు కదా. అయ్యో మళ్ళీ ఇందులో పడ్డా నేను మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు. వాడిని ఎవడు ఏం కొట్టడు తిట్టడు ఏం లేదు. అట్లా వాడు బాధపడుతూ ఉంటాడు, మళ్ళీ వాడే సంతోషపడుతూ ఉంటాడు. అట్లా వాడు కారణ శరీరం ఎక్కడికి వెళుతోందో అక్కడికి వెళుతున్నాడు వీడు. వాడి ఇష్టం లేదు. ఆ కారణ శరీరం ఎందుకు వెళుతోంది అంటే వాడు చేసుకున్నటువంటి పుణ్య పాపాలు ఉన్నాయి కదా, దాని ప్రకారం వాసన ఉంది కదా, ఆ వాసన ప్రకారం ఆ కారణ శరీరం అక్కడికి వెళ్ళాలి. అట్లా మిశ్రమ పుణ్యం చేసుకున్న వాడికి, మిశ్రమ పుణ్యం అంటే ఏమిటి, సగం పుణ్యం సగం పాపం ఈక్వల్ గా చేసుకో, వాడికి మానవ జన్మ వస్తోంది. ఎందుకు మానవ జన్మ వస్తుంది అంటే, మానవ జన్మకి మూడు ఆత్మ తెలుసుకోవాలంటే మూడు కావాలంట మనకు ఫెసిలిటీస్. ఏమేమి ఉండాలి అంటే, మనుష్యత్వం అంటే నువ్వు మనిషిగా పుట్టాలి. నువ్వు ఏం కులంలో పుట్టావని కాదు, నువ్వు మనిషి అయ్యి ఉండాలి. నువ్వు మనిషి అవునా కాదా ముందు ఆలోచించు. అంటే 4 కాళ్ళు 2 కాళ్ళు ఉన్నా కూడా నువ్వు పశుత్వ లక్షణాలు ఉంటే నువ్వు పశువే కదా. నీకు మానవత్వం ఉండి మనిషిగా ఉన్నాను, నేను మనిషిగా ఉన్నాను, నువ్వే టెస్ట్ చేసుకో, ఎవరు నీకు చెప్పక్కర్లే, నేను మనిషిగా ఉన్నాను. మనుష్యత్వం, ముముక్షత్వం, మోక్షం పొందాలి అనే కోరిక. మనిషిగా ఉన్నవాడికి కూడా మోక్షం కావాలి అనే కోరిక ఉండదు. అంటే ఈ ప్రపంచంలో అందరం ఉంటున్నాం. భగవంతుడు ఎప్పుడు పిలిచిపోతే అప్పుడు పోతాం, ఉన్న నాళ్ళు ఉందాం, హాయిగా తిందాం, నిన్ను మోసం చేసినా, నిన్ను చంపినా, నిన్ను ఇంకేం చేసినా నా డబ్బులు నేను సంపాదించుకుందాం, నేను ఉన్నంతలో సుఖంగా ఉందాం. అరిషడ్ వర్గాలకు లోనే వాడు అట్లా ఉంటాడు. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంగమం, ఈ 3 దుర్లభం త్రయమే తత్ అంటాడు. ఈ 3 అతి కష్టం మీద లభిస్తాయి. మనుష్యత్వం, నువ్వు మనిషిగా పుట్టడం. ముముక్షుత్వం, మోక్షం కావాలనే కోరిక ఉండడం. మనుషుల్లో కూడా అందరికీ మోక్షం కావాలనే కోరిక. అట్లా మోక్షం కావాలనే కోరికన్నా నీకు మహాపురుషులతో సంగమం కావాలి. ఎందుకంటే మహాపురుషుడు అయితేనే నీకు చెప్పగలుగుతాడు. వాడికే తెలియకపోతే నీకేం చెబుతాడు? మన అమ్మకి తెలియదు, అమ్మకి జ్ఞానం లేదు, అమ్మ మనకేం చెబుతుంది జ్ఞానం?
అయితే ఆవిడ ఉన్నంతలో ఏం చెప్పిందో హాయి హాయి ఇక్కడ లేదు అని చెప్పి, నువ్వు హాయి ఉందని ఇక్కడికి వచ్చావేమో ఈ ప్రపంచంలోకి పిచ్చివాడ. అమ్మ కూడా తెలిసి చెప్పలేమా, తెలిసి చెప్తే మనకు కూడా తెలిసి ఉండే, మన అమ్మకి తెలియదు, దాని అమ్మకి అసలే. అట్లా అంటే వంశపారంపర్యంగా మనం తెలియకుండానే అంతే. అదే కాబట్టి మనం ఈ మనుష్యత్వం నీకు మూడు దుర్లభమైనవి అంటే, ఒకటి ఆల్రెడీ నీకు వచ్చింది, నువ్వు మానవ జన్మకు వచ్చావు. మోక్షత్వం, నీకు మోక్షం కావాలి అంటే నీ బంధంలో ఉన్నాను, నేను విడిపడాలి. నీళ్లలో పడ్డవాడు కూడా నీళ్లలో పడుతూ నన్ను కాపాడండి అని అరిస్తేనే వాడు ఏదో ఒకటి అరవాలి, కాపాడండి అని నోటితో అడగకపోయినా నేను పడ్డాను అని అన్నా వాడు అరిస్తే ఆ ఒడ్డున ఉన్నవాడు వాడు దూకి తప్పించడానికి వీలు. వాడు అసలు ఏం లేకుండా పడితే పడ్డాలి అని వాడు వెళ్ళిపోయినాడు అనుకో, ఇంకేమో ఆ పక్కన వాడు కూడా వాడికి వాడికి ఏం పని ఉంటుంది అంటే వీడు పడ్డట్టు వాడికి ఏం తెలుసు. కాబట్టి నీకు బంధం ఉన్నది అని నీకు అర్థమైతే, నేను బంధించబడ్డాను అని అర్థమైతే, ఇందులో నుంచి నేను ఎట్లా బయటకు వస్తాను, నన్ను ఎవడు బయటికి తీస్తాడు అని నువ్వు ఆలోచిస్తావు. అసలు నేను బంధించబడే లేదు అనుకుంటే అంతమంది మనుషులు నేను బంధించబడలేను, నేను హాయిగా ఉన్నాను, నేను ఫ్రీ బర్డ్ అనుకుంటాడు. వాడికి అర్థం కాదు కదా, మరి వాడు బంధించబడ్డ సంగతే వాడికి తెలియదు. ఇంకా అట్లా ఆ ఇగ్నోరెన్స్ లో ఉన్న వాడిని ఎవడు కాపాడలేడు, వాడిని ఎవరు కాపాడతాడు. ముముక్షుత్వం కావాలి, నాకు మోక్షం కావాలి, నేను ఈ బంధంలో ఎందుకంటే నీకు మోక్షం ఎందుకు కావాలని చెప్తున్నాడు. ఏమ్మా యా నా పుస్తకం చదువుకోవటం ఏం అక్కర్లేదు. నాకు ఏం చెప్తున్నాను, నాకు మోక్షం ఎందుకు కావాలి అని వాడు అనుకుంటున్నాడు. మనుష్యత్వం మోక్షత్వం. ఎందుకు నాకు మోక్షం కావాలి అంటే నేను బంధించబడ్డట్టే నాకు తెలియదు, నేను సుఖంగానే ఉన్నాను అనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో అన్ని నాకు కావాలి, అన్ని తీసుకుంటున్నాను. అరే నేను రేపు నాకు తెలియదు కదా, నేను రేపు చచ్చిపోతే నా గత ఏమిటి అనేది నాకు తెలియదు. నేను చావను, వాడెవడో చస్తాడు, ఎవడో చస్తాడు కానీ నేను మాత్రం చావను, రేపు చావను. అసలు ఎట్లా నువ్వు చెప్పగలవు? 60 years 60 years దాకా నేను బతుకుతాను నీకు నమ్మకం ఏంటమ్మా? అట్లా ఎందుకు నువ్వు 100 years ప్లాన్ చేసుకో. ఎందుకంటే మానవుడికి నీకు పెళ్ళైనప్పుడు ఎప్పటికైనా ఎవరికైనా ధనం పెట్టు, శతమానం భవతి అంటున్నా, నీకు 100 years బతకమంటున్నా. నీ లైఫ్ టైం నీకు 100 years, తెచ్చుకున్నదే 100 ఏళ్ళు. మరి 100 ఏళ్లలో నీకు ఎందుకు ఖర్చు అవుతుంది అంటే నువ్వు అన్ని తప్పుడు ఆలోచనలు చేసి, తప్పుడు అబద్ధాలు ఆడి, తప్పుడు పనులు చేసి ఒక్కొక్క రోజు తగ్గుతూ వచ్చింది కదా. 100 ఏళ్ళు బతుకమనే చెబుతున్నాడు. శతమానం భవతి శతాయువు అని చెబుతున్నాడు. శతాయువు అంటే ఏమిటి? 100 years బతుకు అని. 100 years బతకాలనే వచ్చాడు. ఆ 100 ఏళ్ళ తర్వాత పోనీ 100 ఏళ్ళు బతుకుదాము, సరే 100 ఏళ్ళ తర్వాత అయినా పోవాలి కదా. పోవాలి అన్నప్పుడు ఇక్కడ పర్మనెన్స్, ఇప్పుడు నువ్వు వచ్చావు విందు, ఇక్కడ సంవత్సరం నీకు ప్రాజెక్ట్ ఇచ్చి పంపించారు. ఈ సంవత్సరంలో నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఇక్కడ సోఫాలు, కుర్చీలు, నీకు కావలసినవన్నీ కొనుక్కుని ఇల్లు కొనుక్కుని హాయిగా ఉందామని అనుకుంటావా? ఎందుకు కొనుక్కొని ఉంటావు? నేను వెళ్తా కాబట్టి ఇవన్నీ నాకు అనవసరం, నేను ఏమున్నా నాకు సరిపోతుంది. మరి ఇక్కడి నుంచి వెళతావని నీకు తెలిసిన అన్నీ కావాలంటావు ఏమిటి? అలా ఆలోచించు. అసలు ఇక్కడి నుంచి అయితే పోవాలి కదా, తప్పదు కదా. నేను ఇక్కడే ఉంటాను అనేవాడిని ఎవరన్నా ఒక్కడిని చూపించు. అట్లా ఉండేటట్లయితే మన 4 fathers అందరు ఏరి వాళ్ళు ఉండాలి కదా. చావు కరెక్ట్ అని ఇప్పుడు అందరికి తెలిసినా కూడా రేపు చేస్తారన్న దాన్ని ఎవడే యాక్సిడెంట్, ఇప్పుడు నెక్స్ట్ నిమిషం అనేదాన్ని కూడా ఎవడే యాక్సిడెంట్. ఎప్పుడైనా చస్తావు కదా. ఇక్కడ ఉండను అన్నప్పుడు ఇక్కడ పర్మనెంట్ గా ఉండే వాళ్ళు ఏవైతే కొనుక్కుంటున్నారో నువ్వు అవన్నీ కొనుక్కోగలవా?
నీకే నీ మనసు కొందామని నువ్వు బజార్కి వెళ్ళావు అనుకో, నీ మనసు ఏమంటుంది? మనం ఉండేది ఉండం కదా, నేను ఇక్కడ ఉండను కదా, సంవత్సరం అయితే నాకు పని లేదు కదా, అటువంటిప్పుడు ఈ వస్తువు నాకెందుకు, అది నాకు అవసరం కదా అంటే అవసరమైనవి మాత్రమే కొనుక్కుంటాం. ఇక్కడ అవసరమైనవి కొనుక్కోవటం, అవసరాన్ని మించి కొనుక్కుంటున్నావు. అవసరం మించి కాదు, నీ కొడుకుకి వాడి కొడుకుకి కూడా కావాల్సినంత. ఎందుకంటే నువ్వు ఎట్లా వచ్చావో వాడు ఎట్లా రాడు ఈ ప్రపంచంలో. వాడి కర్మ కూడా వాడు తెచ్చుకున్నాడు, వాడి కర్మ ప్రకారమే వాడికి జరుగుతుంది. నువ్వు ఇచ్చిపోదామన్నా వాడికి ఉంచుకోవద్దు, వాడు పోగొట్టుకుంటే నువ్వే చేస్తావు. మనిషి ఆశాజీవి కదా, అదే ఆశ లేకపోతే హోప్ లేకపోతే నీ హోప్ ఉండని, నీకు ఏ హోప్ పెట్టుకుంటున్నావు? ఇక్కడ తాత్కాలికమైన దాని మీద నువ్వు హోప్ పెట్టుకుంటే నువ్వు పర్మనెంట్ గా ఉన్న దాని మీద హోప్ పెట్టుకో. ఎందుకంటే 100 years కన్నా మనం పోతామని ప్రతి ఒక్కడికి తెలుసు. 100 ఏళ్ల తర్వాత నువ్వేం సంపాదించుకోవాలో అది సంపాదించుకో. నువ్వు సంపాదించుకోవద్దని చెప్పు. ఇప్పుడు నేను డబ్బు సంపాదించుకోమంటున్నావు, విందు ఆ డబ్బు బ్యాంకులోనే వేసేసుకోమ్మా, ఎందుకు అనవసరంగా ఈ సోఫాలు కుర్చీలు కొంటావు, అనవసరం కదా, ఇవి వేస్ట్, నువ్వు ఏడాది అయితే ఇక్కడ ఉండవు, నేను డబ్బు సంపాదించుకో అని చెబుతున్నాను. నేను డబ్బు ఎందుకు సంపాదించుకోమంటున్నాను? ఈ డబ్బు నువ్వు తీసుకెళ్ళి నువ్వు ఎక్కడైనా ఏమన్నా కొనుక్కోవచ్చు కదా. అట్లా నేను ఇక్కడ ఏం చెబుతున్నాను, నీ డబ్బుని డాలర్లని నువ్వు కన్వర్ట్ చేసుకోవచ్చు. నువ్వు చేసిన పాపపుణ్యాలని నువ్వు కన్వర్ట్ చేసుకోవచ్చు. నీ చేసేది అది ఒక్కటే, ఇవి రావు. ఎందుకంటే నాకు ఇంత బంగారం ఉండొచ్చు, ఇన్ని వస్తువులు ఉండొచ్చు, ఇంతమంది బంధువులు ఉండొచ్చు, ఇవంతా నా ప్రాణం పోయిన మరుక్షణం వీళ్ళు నా వెంట రారే, నాతో వచ్చేది నేను తీసుకుపోవాలి. ఆశాజీవి నిజమే, ఆశ ఉండాలి. దీని మీద ఆశ ఉండాలి, నీకు పర్మనెంట్ గా ఉండేదాని మీద ఆశ ఉండాలి. నువ్వు టెంపరీ వాటి మీద ఖర్చు పెడుతున్నావు. నువ్వు బంగారం కొనుక్కోవాలి, బజార్కి వచ్చావమ్మా, బంగారం కొనుక్కుందామని వెళ్ళావు బజార్కి, దారిలో నీకు గాజు బొమ్మ, దారిలో మిఠాయి దొరికింది కదా, నీ డబ్బులన్నీ పెట్టుకుని హాయిగా అన్ని కొనుక్కొని తిన్నావు కదా. నువ్వు బంగారు షాప్కి వెళ్ళేటప్పటికి డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే నీ దగ్గర డబ్బులు ఏమి? బంగారం వాడు ఇస్తాడా? ఎందుకంటే నీ డబ్బులన్నీ ఏం చేసుకున్నావు? ఇవన్నీ ఇచ్చిన వాడు ఇవ్వడు. నేను మధ్యలో కొనుక్కున్నవన్నీ ఇచ్చిన వాడు బంగారం ఇవ్వడు. అసలు ఇవన్నీ కొనుక్కున్నావు, ఏం ఖర్చు అయిపోయేది. నువ్వు మిఠాయి కొనుక్కున్నావు అంటే మిఠాయి తిన్నావు. నువ్వు ఏదైనా షో చూసావు, డబ్బులు సినిమాకి వెళ్ళావు, ఓ 15 రూపాయలు 100 రూపాయలు పెట్టి, మరి సినిమాకి వెళితే సినిమా చూసేసావు, అయిపోయింది. నీ 15 రూపాయలు ఇంకా లేవు. నువ్వు తినేసిన గుల్లారెడ్డి స్వీట్ కొనుక్కొని తిన్నావు, అది ఇంకా లేదు ఇప్పుడు. అది ఇద్దామంటే వాడికి, ఒకవేళ ఇద్దామంటే కూడా లేదు కదా, వాడికి ఏమి ఇవ్వగలవు? ఆశాజీవి అంటే అది కరెక్టే అమ్మా. ఇప్పుడు నేనేమని చెప్తున్నానంటే, ఇప్పుడు కావాల్సినవి ఏమిటో, నీకు నెసిటీస్ ఉంటాయి, లగ్జరీస్ ఉంటాయి, నెసిటీస్ కొనుక్కో. నీ డబ్బుల్ని నెసిటీస్కి అవసరం పెట్టు, ఎందుకంటే లేకపోతే నువ్వు ఇక్కడ బతకలేవు. లగ్జరీ ఎవరి కోసం కొంటున్నావు నువ్వు ఆలోచించుకో. స్టేటస్ ఎవరితో స్టేటస్? ఇంకొకటితో కంపేర్ చేసుకుంటా. ఇంకోటి ఉన్నాడు అంటే కదా నాకు కంపారిజన్ కావాలి, నాకు ఇంకోటి లేనే లేడు. అసలు ఉన్నవాడిని నేను ఉన్నా. ఎప్పుడైనా నా దగ్గర లోటు అనేది నాకు కనిపించింది అంటే, నన్ను ఒక్కడిని నేను చూసుకున్నప్పుడు ఏది లోటు అనిపించదు. ఎప్పుడైతే పక్క వాళ్ళతో కంపేర్ చేస్తా నా దగ్గర ఎక్కువ ఉందా లేదా తక్కువ ఉందా. అదే ఎందుకు నీకు లోటు కనిపిస్తోందంటే అమ్మా, సత్యంగా ఈ మొత్తం నీదే. ఈ మొత్తం నీదే, ఈ ప్రపంచం అంతా పరమాత్మ స్వరూపంగా నీది, నువ్వు ఒక్కడివే ఉన్నవాడివి. నువ్వేం చేసావంటే అందులో ఇంత పోర్షన్ లో ఒక ఇల్లు కట్టేసుకున్నావు. ఎప్పుడైతే నువ్వు ఇల్లు కట్టి కాంపౌండ్ వాల్ పెట్టావో, బౌండరీ వేసుకున్నావో, నీకు ఇదే నీ ఇల్లు అయిపోయింది. నువ్వు ఎప్పుడు వేసుకున్నావో ఆ పక్కవాడు కూడా వచ్చి వాడు కూడా వేసుకున్నాడు. అది వాడి ఇల్లు అయింది, ఇది నా ఇల్లు కదా. నాకెప్పుడు ఏముంటుందంటే, ఒకప్పుడు ఇదంతా నాదే కదా, నాకు లేకుండా వాడు ఒకడు ఉన్నాడు కదా, వాడిని కనుక నేను చంపి పారేస్తే ఆ ఇల్లు నేను కలుపుకోవచ్చు. వాడిని చంపితే ఇక్కడ ఇంకోడు ఉన్నాడు, వీడిని చంపితే ఇక్కడ ఇంకోడు ఉన్నాడు. అందుకని శాస్త్రం ఏం చెబుతుందంటే, వాడిని చంపి వాడిని కలుపుకున్నా నీకు ఇంకోటి వచ్చి ఇంకోటి కలుపుకోవడానికి ఇంకోటి కూడా ఉన్నాడు. అట్లా ఈ ప్రపంచంలో
ఎంతో మంది ఉన్నారు, సంపద అంతా కూడా వాళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయ్యింది. నువ్వు నీ గోడలు పగలు కొట్టేసుకో, అప్పుడేమవుతావు? అంతా నీదే అవుతుంది. వాడి ఇంట్లో వాడినే ఉండని, ఇది నా పెద్ద కొడుకు ఇల్లు, ఇది నా చిన్న కొడుకు ఇల్లు, ఇది మూడో కొడుకు ఇల్లు, ఇది నాలుగో కొడుకు ఇల్లు, ఎవడింట్లో అయినా నువ్వు వెళ్ళి ఉండొచ్చు. వాడి ఇల్లు నాకు కావాలంటే నేను నీకు ఇల్లు ఇవ్వడు కదా. నేను వచ్చి నీ ఇంట్లో ఉంటారా అన్నప్పుడు ఆ ఇంటి మీద నాకు హక్కు కావాలంటే ఇవ్వడమ్మా. ఈ ఇల్లు నేను అమ్ముకుంటాను అంటే వీడు ఇవ్వడు. ఈ ఇంట్లో ఏ గదిలో నేను ఉంటానన్నా వాడు నన్ను ఏమన్నాడు. Because you say that it is their house, you don't claim it as yours. ఇది నాది అని నువ్వు క్లెయిమ్ చేస్తేనే నీకు డిస్ప్యూట్ వస్తుంది కదా. నువ్వు నాది అని క్లెయిమ్ చేయనంత వరకు నీకు రాదు. అందుకని నీ గోడలు పగలగొట్టుకుని పంచకోశాలు నువ్వు వేరు చేసేసుకో. వేరు చేసుకుంటే ఏమవుతుంది? ఈ మొత్తం ప్రపంచం నీదే అవుతుంది. నువ్వు వేరు చేసుకోకపోబట్టి నువ్వు అదంతా నాకు కావాలి అని అనుకుంటున్నావు. అర్థమైందమ్మా? ఒకప్పుడు ఇది నీది, నువ్వు పరిధి నిర్మించుకుని నువ్వు వేరుగా ఉన్నావు. దానివల్ల నీకేమవుతుంది? అది నాది లేకుండా పోయిందే, దాన్ని ఎట్లయినా అక్వైర్ చేసుకుందాం బుద్ధి నీకు పుట్టింది. ఆ కొంచెం లాక్కుందామని. నిజంగా నీకేమైనా వస్తుందా? నీ గోడ పగల కొట్టుకో, వాడింట్లోనే నీ ఇల్లు కలిపి పారేసి మొత్తం ఇల్లు నీదే అవుతుంది. నువ్వు నాది అని తీసుకుని ఎవరికైనా అమ్ముకోవాలంటే నీకు బాధ కానీ కదా, అంటే దాని మీద ఓనర్షిప్ కావాలంటే నీకు కష్టం వస్తుంది. నీ ఓనర్షిప్ వదిలేసుకోమంటుంటే శాస్త్రం అదే చెప్పింది. ముముక్షుత్వం అంటే అది మోక్షం కావాలి అన్న కోరిక. నేను బంధితుడైనాను, నాకు మోక్షం కావాలి, లేకపోతే నేను కష్టం నాకు అంటే నాకు బాధ అందుకే ఉంది. ఈ బంధం నుంచి నేను విడిపడాలి. 100 years కన్నా నేను చచ్చిపోతా కదా. ప్రపంచంలో అందరినీ చూస్తున్నా కదా, మనకేం పుణ్యం మోక్షం వద్దు. అసలు దేవుడు వాడిని ఎన్ని వదిలిపెట్టు, అందరినీ చూస్తున్నాము. ప్రపంచంలో ఎవడు కూడా ఇక్కడ పర్మనెంట్ గా బతకటం లేదు. బతికితే మన నాన్నే ఉండేవాడు, మన తాతే ఉండేవాడు, మన ముత్తాత ఉండేవాడు. ఏది వాళ్ళు లేరు కదా. రేపు నేను కూడా ఉండవు. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రపంచంలో 100 ఏళ్లకు మించి ఎవడూ ఉండడు. ఆ ఉన్న కాలంలో నాకు అవసరమైంది, ఎందుకంటే తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి ఒక గూడు కావాలి, అంతే కదా. ఈ ప్రపంచంలో ఇక్కడ నీకు అంతకంటే ఎక్కర్లేదు. నువ్వు కన్వర్ట్ చేసుకుని కనుక డబ్బు పెట్టుకొని పోతే ఆ డబ్బు నువ్వు ఏ దేశం వెళ్ళినా నీకు పనికి వస్తుంది. డబ్బుగా కాకుండా ఇల్లుగా కొనుక్కున్నాను అనుకో, ఈ ఇల్లు అమ్ముకుని పోవాలంటే ఎవడు కొనకపోతే నువ్వు ఈ ఇల్లు కట్టపోతావు. నువ్వు ఇప్పుడు అమెరికా నుంచి వెళ్ళిపోవాలి, నువ్వు ఇల్లు కొనుక్కున్నావు, ఈ ఇల్లు మరి అమ్ముకోవాలి. అమ్ముకుంటే కదా తప్ప నీకు డబ్బులు రావు కదా. ఇల్లుని నేను కన్వర్ట్ చేస్తానంటే ఎవడు తీసుకోడు. నువ్వు అనవసరమైనటువంటి వస్తు సముదాయాన్ని ఇక్కడ కలెక్ట్ చేసుకుని దాచుకుంటున్నావు. నీకు ఏది అవసరమో నీకు కన్వర్ట్ అవ్వడానికి అయినటువంటిది నీ పాపపుణ్యాలు, అవి మాత్రం మనం తీసుకుపోవట్లేదు. అందుకే చెబుతాడు, ధనాని భూమో, నువ్వు ఇక్కడ ఎంత ధనం సంపాదించినా ఇక్కడ ఉండిపోవలసింది. పశువశ్చ గోష్ఠే, ఆవులన్నీ గోసంపద నాకు ఇంత ఉంది అంటే అవి గోశాలలో ఉంటాయి. యజమాని చచ్చిపోయినాడని పశువులన్నీ నా వెంట రావు. నారీ ముఖద్వారి, ఎంత ప్రేమగల పెళ్ళాం కూడా వాకిల్ దాకే వస్తుంది, వాకిల్ దాటి అది రాదు, శ్మశానం దాకా కూడా రాదు. బంధు శ్మశానే, బంధువులంతా శ్మశానం దాకా వస్తారు. దేహాస్థితాయాం, ఇంత పెంచి ఎంత ప్రేమగా పెంచిన ఈ శరీరం స్థితాయాం నిప్పులో పడిపోతుంది, నాతో రాదు. కర్మానుగో గచ్చతి జీవ ఏక, జీవుడు ఒంటరిగా కర్మను వెంట పెట్టుకుని పోతాడు. కర్మ నీతో వస్తుంది, నువ్వు నీతో వచ్చేదాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు. నీతో రాని దానికి నువ్వు ఇంతంత అవసరం ఇస్తున్నావు. నీ టైం అంతా నీతో రాని దానికోసమే ఉపయోగపడుతున్నావు. ఇది మోక్షత్వం కదా. నాకు మోక్షం ఎందుకు కావాలి అంటే ఎందుకు కావాలి, నీకు ఏదో వస్తుంది అని కాదు. ఇప్పుడు నువ్వు ఏదైనా సంపాదించుకున్నావు అనుకో, నీకు బెటర్ లైఫ్ వస్తుంది.
దానివల్ల ప్రయోజనం లేదు. బెటర్ లైఫ్ అయినా నువ్వు వదిలిపెట్టిపోవాల్సింది. ఇప్పుడు జైల్లో ఉండగలుగుతాంచుకున్నాక వాడు సి క్లాస్ అయినా బి క్లాస్ అయినా ఏ క్లాస్ అయినా సేమ్. జైలు అయితే జైలే కదా, నీకు ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండడానికి అయితే లేదు. అందుకు నీకు మోక్షం కావాలి అంటున్నాడు. నీకు మోక్షం ఎందుకు కావాలి? నాకేదో అక్కడ ఏదో స్వర్గం ఉంది, అక్కడ ఏదో సుఖం ఉంది కాదు కాదు. స్వర్గానికి వెళ్ళినా కూడా ఒకవేళ పుణ్యం చేసావు, దేవాలయాలు కట్టించావు, గుళ్ళు కట్టించావు, ఇంకేదో చేసావు, నీ ఇష్టం. ఈ ప్రపంచంలో అన్నదానం చేసావు, నీ ఇష్టం వచ్చింది ఎన్నో చేసావు, ఎందుకంటే పుణ్యం వస్తుందని కదా చెబుతున్నాడు. మరి ఆ పుణ్యం తీసుకుని వేరే లోకాలకు వెళ్ళావు, ఆ లోకంలో నన్ను ఎన్నాళ్ళు ఉండనిస్తాడు? ఆ పుణ్యం అయిపోయి పుణ్యం రోజు ఖర్చు అయిపోతుంది కదా, అక్కడ నేను సంపాదించడానికి వీలు లేదు కదా. సంపాదించడానికి మళ్ళీ ఇక్కడికే రావాలి కదా. నేను నా పుణ్య పాపాలు ఏవో సంపాదించాలంటే నేను మళ్ళీ ఈ దేహాన్నే ధరించాలి. మరి ఆ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటాడు. క్షీణే పాపే మర్త్యలోకం విశంతి. నరకానికి వెళ్ళినా కూడా నరకంలో నేను పర్మనెంట్ గా ఉంటానంటే కూడా వాడు ఉండనియో. నేను నరకమే కదా, నన్ను ఉండనిరా నాయన, నాకు ఇదే బాగుందిలే ఉంటాను అంటే వాడు ఉండను. వాడు అది అయిపోగానే నువ్వు వెళ్ళిపోని పంపిస్తాడు. ఎక్కడికి పోవాలి? నేను నా కారణ శరీరం ఎక్కడికి ఉంటే అక్కడికి పోవాలి. అసలు నీవు నీ కోసమేనే వాళ్ళందరినీ ప్రేమిస్తున్నావు. నువ్వు నీ సుఖం కోసమే నువ్వు పెళ్ళాన్ని తెచ్చుకున్నావు. అంటే ఎక్కడ నీకు సుఖం దొరుకుతుందో తెలియక నువ్వు ఇవన్నీ తెస్తున్నావు. సుఖాన్ని నువ్వు సెర్చ్ చేస్తున్నావు, మొదటి నుంచి నువ్వు సుఖాన్నే వెతుక్కుంటున్నావు. కానీ సుఖం ఎక్కడ దొరుకుతుందో నీకు తెలియదు. అందుకని నేను పెళ్లి చేసుకుంటే నాకు సుఖమేమో అనుకున్నావు, పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకుంటే సుఖానికి తోడు ఇంకా కాస్త దుఃఖం అంటాడు. నీ ఆత్మ కోసమే నువ్వు ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావమ్మా, నీ కోసం నువ్వు ప్రేమిస్తున్నావు. ఇప్పుడు పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళితేనే వాడు ఏడు మానుతాడు. ఎంతమంది ఎత్తుకున్నా వాడు ఏడు మానడు. వాడి అమ్మ దగ్గరికి వెళితేనే వాడు ఏడు మానుతున్నాడు. ఎందుకు? వాడమ్మ వాళ్ళమ్మ కూడా మనిషి, మనం కూడా మనుషులమే. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడే వాడు ఎందుకు ఏడు మానుతున్నాడు? ఆ చోట్లో తనకి సెక్యూరిటీ ఉందని వాడు అనుకున్నాడు. వాడి ఫీలింగ్ అది. వాడికి మొదటి నుంచి నాకు సెక్యూర్డ్ ప్లేస్ ఇది, ఆ సెక్యూరిటీ ఇంకొకరి దగ్గర వాడు దొరుకుతున్న నమ్మకం వాడికి దొరకలేదు. అందువల్ల ఇంకోళ్ళు ఎత్తుకున్నప్పుడు వాడు ఏడుస్తున్నాడు, తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఊరుకుంటున్నాడు. అంటే వాడికి వాడు పసివాడే కావచ్చు కానీ వాడికి లోపల తెలుసు. నీ కోసమే నువ్వు ప్రేమిస్తున్నావు. అందరినీ ఎవరిని ప్రేమించినా నువ్వు కాదని ఎవరిని ప్రేమించడం లేదు. చూడు, కోసమే నువ్వు. వాడు దశముడి కథ చెప్తాడు కదా పంచదశిలో. దశముడి కథ కాదు, వాడు ధనేష్ణ దారేష్ణ పుత్రేష్ణ గురించి చెప్తూ ఒకడు నీళ్ళలో వెళుతూ వేరే ఊరికి మూట కట్టుకున్నాడు. ధనాన్నంతా మూట కట్టుకుని తల మీద పెట్టుకున్నాడు. ఒక చేతిలో పిల్లవాడిని పట్టుకున్నాడు. వాడు నది దాటుతున్నాడు. నది దాటుతున్నప్పుడు వాడికి కొంత దూరం పోయిన తర్వాత కష్టం కదా, వీడు దాటాలి కదా. మరి వీడికి 3 మూట ఉన్నారు. ఆ 3తో వీడు ఎట్లా దాటగలడు? అందుకు ఈ పిల్లవాడిని వదిలేస్తే ఈ పెళ్ళాము నేను ఉంటే తర్వాత ఇంకో పిల్లవాడు అక్కడ పుడతాడు కదా, వీడిని వదిలేద్దామని. అంటే వెళ్ళడానికి కష్టమైంది, నీళ్ళలో దూకాడు. వీడిని వదిలేశాడు. వీడిద్దరూ కొంత దూరం వెళ్ళగలిగారు. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ వైఫ్ ను కూడా వదలకపోతే, నాకు 2 చేతులు లేకపోతే నేను వెళ్ళలేను కాబట్టి అక్కడికి పోయిన తర్వాత నాకు ఇంకో పెళ్ళాం దొరకబోతుందా, దీన్ని వదిలేద్దామని దీన్ని కూడా వదిలేశాడు. వాడు 2 చేతులతో ఫ్రీగా ఈదుకుంటున్నాడు. కొంత దూరం అయినాక నెత్తి మీద మూట కూడా బరువుగా ఉంది. డబ్బులు ఉంటే ఏమన్నా కొనుక్కోవచ్చు అనుకున్నాడు కదా, డబ్బు దాచుకుంటాడు. ఎందుకంటే అదే ముఖ్యంగా దాచుకుంటాడట. వైఫ్ కంటే నీకు పిల్లవాడి కంటే కూడా నీకు ధనమే ముఖ్యం. ఈ మూట కూడా బరువుగా ఉంది, ఈ మూట కూడా వదిలేశాడు. అంటే అందరినీ వదిలేసి నన్ను నేను బతికించుకోవాలనుకున్నాడు. వాడొక్కడికి పోతే పోదాలే, నేను కూడా వీళ్ళతో వాడు చేద్దామని అనుకున్నాడు. కానీ పైకి ఏం మాటలు చెప్తాడు, మిమ్మల్ని వదిలిపెట్టి లేదన్నట్టే. ఇవన్నీ నిజంగా మాట్లాడుతున్న మాటలా? ఎవరికి వాడు ఆత్మవిమర్శ చేసుకో. గురుదేవులు అంటారు, ఊరికే పడుకుంటావు, పడుకుని నిద్రపోవు కదా.
పడుకోగానే నిద్ర పట్టదు ఎవరికి కదా. ఆ నిద్రపోయే లోపల ఇది ఆలోచించుకోరా నాయన. కరెక్ట్ టైం అది మాత్రం, వెరీ గుడ్ టైం అమ్మా. నేను ఎప్పుడు ఆ టైం మాత్రం రోజంతా జరిగిన విచారణ చేసుకోవడానికి కూడా వెరీ గుడ్. అదే చెప్తారు, నువ్వు వెంటనే నిద్రపోవు, నువ్వు ఏం పని అక్కర్లేదు, ఆ కాస్త టైం ఆలోచించు. రోజు అట్లా ఆలోచించడం మొదలు పెట్టావు అనుకో, అంటే నీ పనులన్నీ అయిపోయినాయి, వాళ్ళు చేయవలసిన పనులన్నీ చేసేసావు, ఇక పడుకున్నావు. ఇప్పుడు ఆలోచించు, నేనేం చేస్తున్నాను, పొద్దున్నుంచి 24 గంటలు నేను చేసిన పని ఏమిటి నీకు అర్థమైపోతుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత అరే నేను తప్పుదారిలో వెళుతున్నాను, నేను వెళుతున్న రూటే రాంగ్ రూటు, నేను రైట్ రూట్ వెతుక్కోవాలి, మళ్ళీ వై జంక్షన్ దగ్గరికి పోతే నా దానికి నేను వెళతాను. నీకే కలగాలమ్మా ఈ కోరిక, ఎవడో చెప్పడు, చెప్పినా ఎక్కదు. అందుకని మోక్షత్వం కావాలి అని నీకు కోరిక కలిగితే నీ పుణ్యం ఉంటేనే మహాపురుష సంగమం వస్తుంది. ఎందుకంటే ఆత్మ గురించి తెలిసిన వాడు మాత్రమే నీకు ఆత్మ గురించి చెప్పగలడు. మిగిలిన వాడు ఏం చెబుతాడు, నాయన ఈ పూజ చేసుకో నీకు బాగా డబ్బులు వస్తాయి, ఈ వ్రతం చెయ్యి, ఈ ఉపవాసం చెయ్యి, నీకు బాగా డబ్బులు వస్తాయి. ఎంత డబ్బులు వచ్చినా ఏమొచ్చినా నువ్వు జైల్లోనే ఉంచుతారు కదా. జైల్లో నుంచి బయటపడే మార్గం అయితే లేదు. ధర్మం ప్రకారం న్యాయశాస్త్రం కోర్టులు ఉన్నాయంటే నాకు ఇంక ఏ కోర్టులు పనిచేయవు. ఎందుకంటే ఏ కోర్టు శిక్ష వేసిందో నేను ఆల్రెడీ వచ్చున్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు నాకు ఇంక వెనక్కి వెళ్ళి మళ్ళీ నేను నాది తప్పు అని ప్రూవ్ చేసుకునేది లేదు, వచ్చేస్తాను. నేనేం చేశాను, ఏం తప్పు చేస్తే నేను ఈ దేహంలో బంధించబడ్డాను అని గంటలు ఆలోచించు, సంవత్సరాలు ఆలోచించు. గురుదేవులు ఏమంటారంటే, ఈ గుహలో ఉన్నావు నువ్వు, ఈ గుహలో ఈ చీకటి ఎన్నేళ్ల నుంచి ఉంది, బిఫోర్ క్రీస్టా ఆఫ్టర్ క్రీస్టా అని నువ్వేం ఆలోచించినా గుహలో చీకటి పోదు. ప్రయత్నం చేసి ఇంత దీపం చీకటి దానికే అదే చీకటి నేను తరిమేయడానికి వీల్లేదు, కుక్కను తరిమేసినట్టు తరిమేయడానికి వీల్లేదు. ఇప్పుడు కుక్క వచ్చింది మన ఇంట్లోకి, ఆ కుక్కను తరిమేయరా అంటే ఆ కుక్కని కొట్టగలడు ఎవడో ఒకడు, ఆ కుక్కని ఇంట్లోంచి పంపించేశాను అంటాడు కదా. అట్లా చీకటిని నువ్వు పంపించడానికి వీల్లేదు. చీకటి రావడానికి ఏదో అడ్డుపడింది, ఆ అడ్డంకిని తొలగిస్తే ఆటోమేటిక్ గా చీకటి పోతుంది. జ్ఞానం అనే దానికి నీకు అడ్డుపడింది ఏదో, ఆ అడ్డు తొలగిస్తే నువ్వు జ్ఞానం నీకు రాక్కర్లేదు. జ్ఞానం నీ స్వరూపమే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. పరమాత్మ ఎవడు అంటే వాడు సత్యస్వరూపుడు, వాడు జ్ఞానస్వరూపుడు, వాడు అనంతుడు. భగవంతుడి పేరు అది, సచ్చిదానంద స్వరూపుడు. అంతేగాని బాబానో రాముడో కృష్ణుడో దేవుడు కాదు. మరి వాళ్ళు ఏమిటి అంటే వాళ్ళు ఆదర్శంగా మేము ఇలా భగవంతుని తెలుసుకోవడానికి మేము ఇట్లా చేసాం, మీరు కూడా అట్లా చెయ్యండి. వాళ్ళు ఏరి ఇప్పుడు మీ తాతగారి ఫోటో మీ ఇంట్లో ఉంటే మీకు ఎంత మీ తాత హెల్ప్ చేస్తాడో. నా పొలంలో ఏదో కొట్లాట వచ్చింది, ఈ పొలం మా తాత ఎప్పుడో కొనిపోయినాడు, ఇప్పుడు మా తాత లేడు, ఆ పక్కవాడేమో అది నాదేను, మీ తాత మాకు హక్కులు ఇచ్చాడు, ఏవో 1 ఏళ్ల హక్కు ఏదో ఉంటాయి కదా పొలాల్లో, అలాంటిది ఇచ్చాడు మాకు, మీ తాత మీకు చెప్పలేదు కానీ మాకు చెప్పాడు, ఇది మాదేనట్టు. వాళ్ళ తాత ఇప్పుడు లేడు, మా తాత ఫోటో మా ఇంట్లో ఉంది. తాత నువ్వేం చేశావు, నీకు పూజ చేస్తాను, నీకు కొబ్బరికాయ కొడతాను, నాకు అది కాస్త చెప్పు, వాడి స్థలం అది ఇస్తాము, వాడిదే మనదే అని మా తాతని అడిగితే మా తాత ఎట్లా వచ్చి నాకు చెప్పలేడు. రాముడిని నువ్వు పూజించు, నువ్వు నన్ను కాపాడు అని అడిగితే రాముడు కూడా వచ్చి చెప్పలేడు. ఎందుకంటే మీ తాత శరీరం ఎట్లా పోయిందో రాముడి శరీరం అట్లాగే పోయింది. వాడు కూడా పర్మనెంట్ గా ఇక్కడ లేడు కదా, ఉంటే ఏడి రాముడు చూపించు కదా. మీ తాత ఎవడుగా ఉన్నాడు, నీ లోపల నీవుగానే ఉన్నాడు. ఆత్మావై పుత్రనామాసి. మీ తాత మీ నాన్నగా పుట్టాడు, మీ నాన్న నువ్వుగా పుట్టావు, నువ్వు నీ కొడుకుగా పుట్టున్నావు. ఏమున్నది నీలో, అందుకే నువ్వు ఆ ఇంటి పేరే పెట్టుకుంటున్నావు కదా. ఏమున్నది నీలో, శరీరం పోతోంది, ఏదో ఒకటి కంటిన్యూ అవుతోంది. సూత్రే మణిగణ ఇవ. అసలు భగవద్గీత నీకు అర్థమైపోతే బిందు, ఈ ప్రపంచంలో అన్నిటికీ నీకు సమాధానం వస్తుంది.
మన దగ్గర అసలు దేవుడు అంటే కరెక్ట్ ఆన్సర్ లేదు కాబట్టి ఎవరైనా వచ్చాడు అసలు హిందువులకే లేదమ్మా, అది కదా మరి నేను బాధపడేది. చెప్పడానికి ఎవరు లేరు, హిందువులకే లేదమ్మా. వాళ్ళకన్నా ఒక ఫాలో అవుతున్నాము జీసస్ క్రైస్ట్ లేకపోతే అల్లానో ఏదో ఉంది వాళ్ళకి, మనకి లేదు. ఎందుకంటే ఎవడు చెప్పడం లే. ఎవడైనా నాలాంటి వాడు చెబుతామంటే ఎవడు వినడు. ఆవిడకి పిచ్చి. మా కాలేజీలోనే నన్ను అనేవాళ్ళు, అమ్మో భారమతి మేడం దగ్గరికి పోతే ఆవిడ ఏమిటో మాట్లాడుతుంది, వద్దులే. పిల్లలన్నా వింటారు, స్టూడెంట్స్ వాళ్ళు వింటారు. అమ్మ మేడం క్లాస్కి వెళ్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి, పోదాం. వీళ్ళు విన్నారు, స్టాఫ్ విన్నారు. ఏమిటి అంటే మరి మీ ఆలోచనలు వేరే ఉన్నాయి. మహాపురుష సంగమం నీకు కావాలి. ఎప్పుడైతే నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటావో అంటే నీకు మోక్షత్వం కావాలి అన్నటువంటి ఆ డిజైర్ నీలో కలుగుతుందో మహాపురుషుని గురువే పంపిస్తాడు. నువ్వు వెతుక్కోక్కర్లేదు గురువు కోసం. ఆ టైంకి వాడిని పంపిస్తాడు. పంపించి నీకు బోధ చేయాల్సిన బాధ్యత ఆయనది. కాబట్టి ఆయన ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాడో చూడు నీకోసం. నువ్వు అది రావటంలే. నేను కవర్ వేసుకొని ఉన్నాను, నా కవర్ నేను తీసుకోండి. ఉద్ధరేదాత్మాత్మానం, నీ కవర్ నువ్వే తీసేసుకో. ఇంకోటి తొలగించేది కాదు, ఇంకోటి చెప్తే వచ్చేది కాదు. నువ్వు కూర్చోరా నాయన అది వినరా అంటే వాడు వినడు. నీకు బుద్ధి పుట్టిందనుకో నువ్వు వింటావు. మరి నీకు బుద్ధి ఎవడు పుట్టించాలి? పిల్లవాడికి అన్నం పెడితే ఏం చేస్తాడు? పిల్లవాడికి అన్నం పెడతాం, కొత్తగా అన్నప్రాసన అయిన వాడికి కాస్త కలిపి అమ్మ మెత్తగా చేసి ఇంత నోటు ఎక్కువగా నమ్మేస్తాడు. పిల్లవాడు తింటున్నాడా? ఎప్పుడు వాడికి దాని రుచి తెలిసినప్పుడు వాడు అడిగి తింటున్నాడు. అమ్మా నాకు అన్నం పెట్టు అని అడుగుతున్నాడు. అది ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తారు. కోడి పైన పగిలిపోతే బయటకు చికెన్ వస్తుందని చూసాను కదా అని ఎవడు వెళ్ళి కోడి గుడ్డు మొదలు కొట్టాడని చికెన్ బయటకు వస్తుందని పగలు కొడితే దానంతకు అది పక్వం అయ్యి బయట పిల్ల బయటకు వస్తుంది. అంటే పక్వం ఇప్పుడు అది పక్వం కాదనుకో, ఆ కోడి పొదిగినట్టుగా అంత హీట్ లో పెట్టి ఆ గుడ్డుని పొదిగిస్తున్నారు కదా, దానికే అది పక్వం అవడం అంటే మరి ఈ జన్మ పడుతుందో నీకు వచ్చే జన్మ పడుతుందో ఆ పై జన్మ పడుతుందో. ఇప్పుడు అంత హీట్ ని క్రియేట్ చేస్తే నీకు ఇప్పుడే పగులుతుంది కదా గుడ్డుని కదా. దాని టైం వచ్చినప్పుడు కంటే ఆ హీట్ ని దానికి దగ్గర ఉంటే అది ఎంతసేపు ఉంటుందో అట్లా నువ్వు ప్రతిరోజు పడుకునేటప్పుడు ఆ టైము పావు గంట గాని అర్ధ గంట గాని అది ధ్యానం చేయొద్దు, నువ్వేం మెడిటేషన్ వద్దు, దాని గురించి ఆలోచించు. ఏమిటి నా కథ, నేను పుట్టి ఇన్ని సంవత్సరాలైంది, అరే అప్పుడు నీకు అనిపిస్తుంది. నాకు 30th year గురువు గారు 31st year రాము పుట్టినప్పుడు నా గురువు గారు దొరికారు. అరే 30 ఏళ్ళు నేను చాలా వేస్ట్ చేశాను, నా 30 ఏళ్ళ జీవితం పాడైపోయింది, అది కేవలం నాశనం అయిపోయినట్టే, ఇంకేం లేదు. ఆ 31వ ఏళ్ళ నుంచి ఏది ఉందో నాకు అది ఉంది. ఏమ్మా చూడు ఒక్క నిమిషం అదమ్మా, నీకై నీకు కలిగినప్పుడు అంటే ఆకలి నీకు పుట్టాలి. నీకు పుట్టాలంటే మహాపురుష సంగమం కావాలి. ప్రతిదీ కూడా గురుదేవులు చెప్తున్నప్పుడు అవును ఇది నిజమే నీ లోపల ఒకటి మాట్లాడాలి. ఏదో చెప్తుంటారులే అట్లా విన్నప్పుడు నీకు అసలు అర్థం కూడా. ఇప్పుడు నీకు అర్థం కావాలి, నీకై నువ్వు నేను తరించాలి అనేటువంటి కోరిక నీకు పుట్టాలి. నీకు పుట్టినప్పుడు వాడికి ఆకలి అయిందనుకో, వాడు వెతుక్కుంటూ ఎక్కడ తిండి దొరుకుతుందా అని వాడు అక్కడికి. తిండి గురించి తెలియనప్పుడు ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, వాళ్ళకి ఏ నామకరణమో ఏ పుట్టినరోజు వస్తే 100 రూపాయల నోటు తీసుకెళ్లి చేతిలో పెట్టి పసిబిడ్డలకి వాడు ఏం చేస్తున్నాడు, చెయ్యి వదిలేస్తున్నాడు, పట్టుకోవటంలే కదా. వాడికి ఆ రూపీ వాల్యూ తెలిసినాడు, వాడు అమెరికా కాదు ఇంగ్లాండ్ కాదు ఎక్కడికన్నా పోయి ఆ డబ్బులు సంపాదించాడు, అంతే కదా. నీకు ఆ వాల్యూ తెలియాలంటే నీకే కలగాలి. నేను చెప్తే కలగదు, ఎవడు చెప్పినా కలగదు. పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధం కలగదు. ఎందుకు అంటే అచ్చపు చీకటింబడి నువ్వు చీకట్లో కూర్చున్నావు. చీకట్లో కూర్చున్నావు నీకేమిటంటే గృహవ్రతులై విషయ ప్రవృష్టులై
నీకు ఎంతసేపు విషయ సుఖాలే కావాలండి. ఇంట్లో ఉన్నావు, గృహవ్రతులే, ఎందుకంటే నీ పెళ్ళాము నీ పిల్లలు అంతే. నా లైఫే అది. అందుకే గురుదేవులు అనేవాళ్ళు, ఏ ఇంట్లో కన్నా వెళ్ళి చూడు, వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలతో ఒక ఫోటో నీకు హాల్లో కనపడుతుంది. ఎందుకు అంటే నాకు వీళ్ళే సర్వస్వం. అదే వాడు ఒకప్పుడు ఏం చేశాడంటే, ఫస్ట్ వాడికి వాడి అమ్మ ఫోటో పడింది. వాడి అమ్మ ఇద్దరే ఉంటారు. వాడికి అమ్మ తప్ప ఇంకేమీ అక్కర్లేదు. అంటే అన్నిటికీ దెబ్బ తగిలినా అమ్మే, ఏమొచ్చినా అమ్మే, సుఖం వచ్చినా అమ్మానే వస్తాడు వాడు ఏదో చెప్పడానికి. అంటే ఆ అమ్మ ఫోటో తర్వాత మెల్లగా ఆవిడ నాన్న ఫోటో చేర్చింది వాడి దగ్గరికి. ఒరే నాయన, వీడొకడు మీ నాన్నరా, వీడే నీకు అన్నం పెడుతున్నాడు, వీడు పోషిస్తున్నాడు, వీడిని కూడా ప్రేమించు. అమ్మని ప్రేమించమని ఎప్పుడు చెప్పాలి? అదే ఎందుకని అంటే వాడికి అమ్మే సర్వస్వం. అక్కడ వాడికి అమ్మే కావాలి. తర్వాత మెల్లగా నాన్నని చేర్చింది కాబట్టి 2 ఫోటోలు పడ్డాయి వీడిలో. ఆ తర్వాత క్రమక్రమంగా ఏమైపోతుంది, కొన్నాళ్ళు అయిన తర్వాత టీచర్ ఫోటో చేర్చారు. ఈవిడ నీకు చదువు చెప్తుంది అంటే టీచర్ చెప్తేనే నమ్ముతాడు వాడు, అమ్మ చెప్పినా నమ్మడు. ఎప్పుడు వాళ్ళ టీచర్ చెప్పిందే కరెక్ట్. అట్లా టీచర్ ఫోటో చేర్చుకున్నాడు, ప్రయారిటీ ఆవిడకి ఇచ్చుకున్నాడు. వీళ్ళ ఫోటోలు మనకు సినిమాలో చూస్తున్నప్పుడు కొన్ని మసగైపోయి ఒకదాన్ని బ్రైట్, అట్లా బ్రైట్ అయిపోయింది. అమ్మ నాన్న మసగైపోయి మెల్లగా టీచర్ బ్రైట్ అవుతుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు, ఫ్రెండ్స్ ఫోటోలు వచ్చినాయి వీడి దగ్గరికి. వాళ్ళు చెప్పింది ఫ్రెండ్స్ చెప్పిన మాట. టీనేజర్ వచ్చేటప్పటికి ఎవరు చెప్పింది వింటున్నాడు, వాడు అమ్మ చెప్పింది విండు, నాన్న చెప్పింది విండు, టీచర్ చెప్పింది విండు. వాడికి మెల్లగా స్నేహితులు చెప్పినవి వింటున్నాడు. వాళ్ళు ఎక్కువ అయిపోయినాడు. ఆ తర్వాత నీకు ఒక వైఫ్ హస్బెండ్ నీకు బొమ్మ తీసుకొచ్చి పడేశారు నీ ముఖం. మిగిలిన అందరి ఫోటోలు పీకిపారే. వాడి పెళ్ళామ ఫోటోనే ఇక్కడ ఉంటుంది. మా గురువు గారు మాకు ఇట్లనే చెప్పేవాళ్ళు. అసలు గురుదేవులు చెప్పిన ఇంత మాట కూడా అబద్ధం అనిపించదు, అసలు ఎగ్జాజరేషన్ లేదు. నీ లోపల ఒకడు కూర్చుని సత్యం సత్యం అని చంపుతుంటాడు. దానికి ఎదురు తిరిగి నేను ఎన్నిసార్లు వెళ్ళేదాన్ని గురువు గారికి, ఇది కాదని చెబుదామని. అస్సలు నాకు కాలేదు. ప్రతి మాట సత్యం. మెల్లగా ఆ ఇద్దరి ఫోటో ఉంది. ఆ ఇద్దరి తర్వాత వాడికి మెల్లగా పిల్లవాడే పుట్టారు. అది మళ్ళీ ఈ ముగ్గురిదే ఉంటుంది. ఈ అమ్మ నాన్న వెళ్ళిపోయినారు, టీచర్ కూడా వెళ్ళిపోయినాడు. చాలా మంది టీచర్లు అయినారుగా, ఇంకా వాళ్ళు ఎవరు లేరు. చివరికి 4 మిగులుతారు. ఏ ఇంట్లోకి వెళ్ళినా చూడు ఈ 4 ఫోటో ఉంటుంది. అంటే వాడి లోపల వాడికి ఏమిటంటే, ఇదో మేము 4 ఒక ఫ్యామిలీ. ఈ 4లో ఒక్కడు కూడా వీడు పెట్టరాడు. వీడు సంపాదించే డబ్బు వాళ్ళకి కావాలి, సుఖం వాడికి అక్కర్లేదు. ఈయన చివరికి నాయన కాసిన మంచినీళ్ళు ఇవ్వరా అని అడిగాడు అనుకో, ఆ నాన్న ఆ అమ్మ అడిగాడు అనుకో, అదే వాడి పెళ్ళాము వాడి పిల్ల ఆ 4లో ఎవరైనా అడిగితే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాడు కానీ వీళ్ళకి ఇవ్వడు. వీళ్ళకి చెయ్యాల్సి వచ్చేనే చేస్తాడు. అంటే తప్పదు కదా, అమ్మకి చేయకపోతే మరి కష్టం కదా, నాన్నకి చేయకపోతే కష్టం కదా. వాళ్ళని ఈ ప్రపంచంలో తెచ్చారు. ఎప్పుడో సాఫ్ట్ కార్నర్ అప్పుడు. కానీ పర్మనెంట్ బొమ్మలు మాత్రం 4. ఖచ్చితంగా బాలాజీ, అది అబద్ధం కాదు. గురుగారు అట్లా చెప్పరు. నిజంగా నువ్వు ఆలోచించు, ఈ 4 నిజంగా నీకు వస్తారా? ఇప్పుడు ఏ కొడుకు నీ కూతురు అయితే నా వాళ్ళే అని అనుకుంటున్నావో, వాళ్ళ కోసం సర్వస్వం రెడీగా ఉన్నావో, వీళ్ళు నీ కోసం ఏం పెడతారు? పురూరవుడికి అడిగేటప్పుడు వాడు ఎదుగుతున్న వాడికి బాల్యం ముసలితనం ఇస్తాడు కదా. యయాతికి యయాతి మహారాజు అని వాడు శర్మిష్ఠుని పెళ్లి చేసుకుంటాడు. అంతకుముందే దేవయాని, అది ఇంకా వేరే పెద్ద కథలే. ఆ దేవయానికి 2 కొడుకులు 3 కొడుకులు పుడతారు. దేనికో 2 3 పుడతారు. అది శాపం పెడుతుంది. వాడు దాని తండ్రి శాపం పెడతాడు, నువ్వు దీన్ని పని మనిషిగా ఉంచుకోమంటే నువ్వు దీన్ని పెళ్ళంగా స్వీకరించావు అని శర్మిష్టం చేసుకున్నందుకు వాడు శాపం పెడతాడు. నీవు ముసలితనం వచ్చిపోతుంది, నువ్వు యవ్వనంతో కదా ఇటువంటి తప్పుడు పని చేస్తావు అని శాపం పెడితే వాడు ముసలివాడైపోతాడు. యయాతి మహారాజు. ఆ వార్ధక్యం చాలా కష్టంగా ఉంటుంది వాడికి.
ఏం చేయాలో అంటే రాజ్యం పరిపాలించాలి, వాడికి ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ముసలితనాన్ని యాక్సెప్ట్ చేయలేడు, ఎవడు యాక్సెప్ట్ చేయడు. చూడు, ముసలితనం వస్తుంటే నెత్తికి రంగన్నా వేసుకుంటాడు, బెంచలన్నా పెట్టుకుంటాడు. ముసలితనాన్ని అంగీకరించేటువంటి మనస్తత్వం నీకు లేదు. ఎందుకంటే నువ్వు ముసలిగా ఉంటావు, నీకు ఇష్టం లేదు. అక్కడ అడుగుతాడు ఈ కొడుకుని వచ్చి, నాయన మీ యవ్వనం నాకు ఇవ్వండి రా, నా ముసలితనం మీరు తీసుకుని కొంతకాలం పాటు, తర్వాత మళ్ళీ మీ యవ్వనం మీకు ఇస్తాను. ఎవడిస్తాడో వాడికి రాజ్యం కూడా ఇస్తాను అంటే, మరి 5-6 కొడుకులు ఉన్నప్పుడు వాడికి ఇస్తాను అని అడుగుతాడు. వాళ్ళు ఎవ్వరు మేము ఇవ్వమంటాం, మా యవ్వనం మేము ఎందుకు ఇవ్వాలి నీకు ముసలితనం వచ్చింది, నీ కర్మాను అనుభవించు. ఒక్కడు కూడా వీడి ముసలితనాన్ని తీసుకోవడానికి ఒప్పుకోడు. అట్లాగే గురుదేవులు చెప్పేవాళ్ళు లంచాలు తీసుకునే వాళ్ళందరూ లంచాలు తీసుకుంటారు కదా, లంచం తీసుకునేవాడు ఎవరి కోసం పెడుతున్నాడు? వాడి పిల్లలు పట్టుబడ్డాడు అనుకో, ఇప్పుడు వీళ్ళు ఒక్కడైనా వాడి శిక్ష వీళ్ళు అనుభవిస్తారా? అస్సలు అనుభవించరు. అనుభవించకపోగా ఆ డబ్బు వాడికి ఇచ్చేసి నేను ఆ కేసులోంచి బయటకు వస్తానంటే ఆ డబ్బు ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే నువ్వు పోయిన వాడు ఎటాకపోతావు, ఈ డబ్బు ఎందుకు మేము పోగొట్టుకోవాలి, ఇది ఉంటే కదా మరి మేము బతకాలి. ఒక్కసారి ఆలోచించండి నాయన, పడుకుని నిద్రపోయే ముందర ఈ ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు లంచం పుచ్చుకోరు, ఆలోచించరు మనిషి. అసలు ఆలోచించడానికి వాడి మనసు ఒప్పుకోరు. ప్రాపంచికమైన విషయవాసనల మీదకి లగ్నమైన మనస్సు దీని మీద లగ్నం కమ్మంటే కాదు. హేమా, నీకు మనస్సు లక్షణం అది కాబట్టి అది చేస్తుంది. వెనక బుద్ధి ఉంది, అది చెప్తూ ఉంటుంది. చూడు, బుద్ధి ఉంది. ఇప్పుడు పిల్లలకి నేను ఎట్లా చెప్తానంటే, బుద్ధి ఉన్నది అని నీకు తెలియడానికి చెబుతున్నా. నువ్వు పరీక్షలో నీకు క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు, ఈ పక్క వాడిని కొంచెం అడగమంటుంది మనస్సు. వాడిని కూడా కొంచెం క్లూ అడిగితే నీకు వచ్చేస్తుంది, వాడిని ఒకసారి అడుగు అంటుంది. వెంటనే బుద్ధి అడగవాకు, వాడితో నువ్వు మాట్లాడితే ఇన్విజిలేటర్ చూస్తాడు, నువ్వు అడగద్దు అంటుంది. ఈ రెండు నీలో ఉన్నాయా నాలో ఉన్నాయా? నేను చెప్పడం లేదు, చూస్తే నేను డీబార్ చేస్తాడని కూడా బుద్ధి చెబుతుంది. నీ బుద్ధి నీకు చెప్తున్నది, నువ్వు మనసు మాట వింటున్నావు, బుద్ధి మాట. నీ బుద్ధి నీలోనే ఉంది. ఎందుకని బుద్ధి లేదుట్రా నీకు అంటారు చూడు. అంటే బుద్ధి పనిచేయలేదా? బుద్ధి లేదా అంటే అర్థం ఏంటి? నీ బుద్ధి పని చేయలేదా, లేక నువ్వు బుద్ధిని వినలేదా? అది చెప్పలేదా, నువ్వు వినలేదా? అది చెప్పకపోతే దాని నేరం. అది చెప్తూ ఉంటుంది, ప్రతి క్షణం బుద్ధి చెప్తూనే ఉంటుంది. దాని డ్యూటీ. అసలు అది మరి తయారైందే దాంతో కదా. మరి మనస్సు విననివ్వదు. ఈ ఇద్దరికి సంఘర్షణ జరుగుతుంది నీ లోపల. మనస్సు బుద్ధి ఇద్దరు పోట్లాడుకుంటారు. ఎప్పుడు ఎవరు గెలుస్తారో నీ శరీరం వాళ్ళ వైపు ఉంటుంది. నీ శరీరం వాళ్ళ ఆ పని చేస్తుంది. మనసు గెలిచిందంటే మనసు చెప్పిన పనే చేస్తుంది, బుద్ధి గెలిచిందంటే బుద్ధి చెప్పిన పని చేస్తుంది. బుద్ధి దేన్ని అనుసరించి చెప్తుంది? కర్మాను. బుద్ధి ఇప్పుడు పని చేయలేదు అంటే బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. బుద్ధి నీ కర్మను అనుసరించి చెప్తుంది. అప్పుడు బుద్ధి చెప్పలేదా అంటే నీ కర్మ వెళ్ళవలసినటువంటి జైలుకి వెళ్ళాల్సిన కర్మ ఉంటే నీ బుద్ధి చెప్పదు, నేను విననీయదు. మనసు ప్రాపంచికమైన విషయాలను మాత్రమే చెప్తుంది. మనసు తాత్కాలికమైందమ్మా, అప్పటికప్పుడు చెప్పేస్తుంది. ఇంకా దానికి ఇంకా అసలు అవసరమే లేదు, వేరే సంగతే అది పట్టించుకోదు. Idea about doing something wrong, it keeps cautioning all the time, right, to the manasa. And manasa sometimes, majority of the time, manasa does not listen. But at some point, like what you said right now, karma anusarani, based upon the karma, if the body is supposed to face a consequence, buddhi sometimes keeps quiet, right? So why can't still the buddhi for the good thing? ఊరికే కూర్చోదు, బుద్ధి చెప్తుంది, ఇంత ఫోర్స్ చేయదు. నీ కర్మ అట్లా ఉంటే, ఇప్పుడు నాకు ఉంది స్వీట్లు అన్ని తెచ్చి టేబుల్ మీద పెట్టారమ్మా,
నా మనసు ఉంటుంది స్వీట్ చాలా బాగుంటుంది, పుల్లారెడ్డి స్వీట్ వచ్చింది ఒకటి తిను పర్వాలేదులే అంటుంది. బుద్ధి ఏమంటుంది, నీకు షుగర్ రోగము, నువ్వు తిన్నావంటే నీకు షుగర్ పెరుగుతుంది, ఎందుకు దాని మీద ఆశపడతావు, వద్దని చెబుతుంది. మనసు ఏముంటుంది, ఏం పర్వాలేదు ఒకటి తిను ఏమవుతుంది. ఇప్పుడు నేను మనసు నాకు రోగం వచ్చే యోగం ఉందనుకో, నేను బుద్ధి చెప్పింది, నాకు బుద్ధి మాట వినను అంతే కదా, అనుభవించింది. మరి మనసు చెప్పిన మాట నేను విన్నాను, రోగం వచ్చింది. నాకు రోగం ఎందుకు వచ్చింది అని అడిగితే బుద్ధి చెప్పాలంటే బుద్ధి చెప్పింది, నేను వినలే, నన్ను విననివ్వలే, ఎందుకంటే నా కర్మ నన్ను విన్నయ్యలే. ఇదంతా లింకులు. తెలిస్తే వేదాంతం బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందమ్మా, తెలియకపోతే అది ఎంతో మనకు తెలియంది ఎప్పుడు సబ్జెక్ట్ అంతే కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఈ అజ్ఞానం నీకు ఎందుకు వచ్చింది, నువ్వు జ్ఞానం కోసం సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేయవు అసలు, ఎందుకంటే జ్ఞానం నీ దగ్గరే ఉంది. ఎట్లా ఉన్నది, సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు, సూర్యుడికి అస్తమయం లేదు, సూర్యుడు ఉదయించడం కూడా లేదు. నీకు వ్యవహార సత్యంలో సూర్యోదయం అయింది, సూర్యాస్తమయం అయింది అని చెబుతున్నావు. అసలు సూర్యుడు ఎక్కడ ఉదయించాడు, ఎక్కడ అస్తమించాడు? సూర్యుడికి భూమి అడ్డం వచ్చింది, సూర్యకాంతి నాకు కనపడకుండా పోయింది. ఆ అడ్డం వచ్చినటువంటి మేర నేను రాత్రి అంటున్నాను. ఆ అడ్డం తొలగితే సూర్యకాంతి కోసం నేను ప్రయత్నం చేయక్కర్లేదు, ఈ ఆటంకం తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎర్త్ దాటి నేను ఈ ఎర్త్ అడ్డం పడినటువంటి చోటికి నేను వెళ్ళాను అనుకో, ఎప్పుడు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు, సూర్యుడు అసలు పోడు, సూర్యుడు కొత్తగా పుట్టడం లేదు. అట్లా నువ్వు పరబ్రహ్మవి అనే సంగతి నువ్వు కొత్తగా తెలుసుకోక్కర్లేదు, నువ్వు ఎప్పుడూ కూడా పరబ్రహ్మవే అయి ఉన్నావు. మరి ఈ జీవత్వం నీకు ఎందుకు వచ్చింది? కాదు కాదు, నీ అజ్ఞానం అడ్డం పడింది, నీ అజ్ఞానమే అడ్డం పడింది. ఆ అజ్ఞానం నాకు ఎందుకు వచ్చింది? నా వాసన నన్ను ఆ రూపంగా పెట్టింది, ఆ వాసన వల్ల నాకు అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం తొలగించుకుంటే చాలు. అజ్ఞానం ఎవరి వల్ల తొలుగుతుంది? మహాపురుష సంఘం, అది సత్సాంగత్యం చేస్తే ఎవడు సత్తు తెలిసిన వాడే సత్తు. ఒట్టివాడంతో సత్తు కాదు. నాకు పరమాత్మ తెలుసు కాదు, నేను పరమాత్మనే అని చెప్పేవాడు నేనొక్కడిని కాదు, నువ్వు కూడా పరమాత్మవే అని చెప్పేవాడే నీకు సత్తు. నేనొక్కడిని పరమాత్మని నువ్వు కాదు అని చెప్పేవాడు కాదు. నేను చాలా కష్టపడి ఎంత పరమాత్మని అయినాను, నువ్వు ఇప్పుడు కావాలి, ఇంకా నీకు 10 ఏళ్ళు పడుతుంది, 50 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది, కాదు కాదు కదా. అడ్డం వేసుకున్నావు, అదే నీకు అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్ల నువ్వు చీకట్లో తడుముకుంటున్నావు, వెలుగు కోసం వెతుక్కుంటున్నావు. కానీ నువ్వు వెలుగు ఎక్కడ దొరుకుతుందో నీకు ఇది లేక ఈశ్వర త్రయాల్లో వెలుగు ఉంటుందని వెతుకుతున్నావు. ధనేష్ణ దారేష్ణ, డబ్బులు వస్తే సుఖంగా ఉంటాను అనుకుంటున్నాడు మనిషి. నిజంగా డబ్బున్నవాడు చూడు ఒకసారి. ఎందుకంటే నేను ఎందుకు చూడమంటున్నా అంటే, నీకు డబ్బులు వచ్చి నువ్వు సుఖం లేదని తెలుసుకునేటప్పటికి చాలా టైం పడుతుంది. ఆ టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? డబ్బున్న వాడిని చూడు, వాడు సుఖపడుతున్నాడా? వాడికి అన్ని రకాల కష్టాలు ఉన్నాయి, ఆలోచించు. కష్టాలే ఎక్కువ ఉన్నాయమ్మా. పేదవాడు సుఖంగా నిద్రపోగలుగుతున్నాడు, ధనవంతుడికి సుఖం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ వాడు పట్టుకుంటాడో, సేల్స్ ట్యాక్స్ వాడు పట్టుకుంటాడో, దొంగ వాడు పట్టుకుంటాడో, గవర్నమెంట్ పట్టుకుంటుందో. అంటే నీకు నేను చూడు, వేదాంత వాళ్ళు ఇద్దరిని పిలుచుకొచ్చి కూర్చోబెట్టండి, అమ్మగా అదే బాగుంటుంది, ఇంకా మందు అక్కర్లేదు. ఎప్పుడు మందులు వేసుకొని ఏం నయం చేసుకోలేమా? ఇప్పుడు పాఠం చెప్పుకుంటేనే నాకు హాయిగా ఉంటుంది. వేరే ఇంకా అసలు ఏం మందక్క, మీకు కూడా ఏం మందక్కర్లే. ఏమ్మా, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంగమం. మనుష్యత్వం ఆల్రెడీ నీకు వచ్చింది,
మిగిలిన వాళ్ళకి ఎందుకంటే పుణ్యం చాలా ఎక్కువ ఉందనుకో, మనం చేసిన దాంట్లో పుణ్యం చాలా ఎక్కువ ఉందనుకో, దేవయోనుల్లో పుడతాం, దేవ లోకాల్లో పుడతాం మనం. వాళ్ళు ఎవరు అందరూ ఇట్లా మనలాంటి వాళ్ళే. చాలా పుణ్యం చేసిన వాడు అక్కడ పుడతాడు. చాలా పాపం చేసాం అనుకో పాప యోనుల్లో పుడతాం. క్రిమో కీటకము మరి పశువు అట్లాంటి జన్మ వస్తుంది. అది కూడా ఒక జన్మే కదా, అందులో ఎందుకు పాప జన్మం అని ఎందుకు చెప్తున్నా? నీకు పాపం ఇప్పుడు ఎందుకు అంటే నీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయనుకో నువ్వు లో క్లాస్ టికెటే కొనుక్కుంటావు. నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో హై క్లాస్ టికెట్ కొనుక్కుంటావు. సేమ్ ట్రైన్ లో మనం వెళుతున్నాం, నువ్వు ఏసీ కోచ్ లో వెళ్తున్నావు. ఏసీ కోచ్ లో వెళ్లేవాడికి నువ్వు జనరల్ కంపార్ట్మెంట్ వెళ్లేవాడికి ఏమిటి తేడా? కంఫర్ట్ ఇస్ డిఫరెంట్. అదే సేమ్ ట్రైనే కదా, సేమ్ ట్రైన్ లో వెళుతున్నాడు కదా. ఈ ప్రపంచంలోకి కుక్క పిల్లి నక్క వచ్చింది, ఈ ప్రపంచంలోకి దేవతలు కూడా వచ్చారు, మనం కూడా వచ్చాం. దేవతలు ఆత్మ కాదు, దేహం ధరించిన వాడి సంగతి. ఆత్మగా ఉన్నప్పుడు నీకు జన్మే లేదు కదా, నీకు జన్మకు వచ్చిన వాడి సంగతి తెలుసు. నువ్వు ఇంకా ఆత్మవి కాలేదు కదా, నువ్వు ఇంకా జీవుడుగానే ఉన్నావు కదా. అందుకనే నీకు మోక్షానికి సన్యాసం కావాలంటున్నావు కదా. నీకు మోక్షం వద్దని వదిలేదు, మోక్షం ఎవరికి కావాలి? జీవుడికే కదా కదా బంధంలో ఉన్నవాడికి మోక్షం కావాలి. ఏమ్మా మనలాంటి వాళ్ళే అమ్మా, మనలాంటి వాళ్ళే. పుణ్యం చాలా చేసిన వాళ్ళు, ఇప్పుడు వాడు చాలా పుణ్యం అనుకో, ఆ పుణ్యాన్ని బట్టి కదా నీ కారణ శరీరం ఇంకో శరీరం ధరిస్తోంది ఈ దేహం వదిలేసిన తర్వాత. ఆ పుణ్యం చాలా ఉన్నప్పుడు నీ కారణ శరీరం ఈ లోకంలోకి వచ్చింది కాబట్టి కదా నువ్వు మళ్ళీ మధ్యలో శరీరం ఇక్కడికి రావాల్సి వచ్చింది. నీ పుణ్యం చాలా ఉండి నువ్వు దేవలోకానికి వెళ్ళావు అనుకో, నీ కారణ శరీరం అక్కడ ఉంది. దేవతలు కూడా మన్మధుడుగాను పుట్టారు కదా, కొడుకులు పుట్టారు కదా. ఎందుకు అంటే త్రిదశలు మనకు లైఫ్ టైం ఎట్లా 100 years, వాళ్ళకి 30 ఏళ్ళే. త్రిదశలు 3 పదులు వాళ్ళకి ఏజ్, వాళ్ళు ముసలి గారు. వాళ్ళకు దేవతల్లో వార్ధక్యం వచ్చిన వాడు ఎవ్వరు. ఎవరన్నా దేవతలు బొమ్మలు చూపిస్తారు, అందరూ యంగుగానే ఉంటారు. వాళ్ళకి వార్ధక్యం లేదు, జరా మరణం లేదు వాళ్ళకి. శాపగ్రస్తులై వాళ్ళు మళ్ళీ భూమికి వచ్చి భూమిలో వాళ్ళు మానవ జన్మెత్తి పరమాత్మను తెలుసుకోవాలి. లేకపోతే వాళ్ళకి పరమాత్మను తెలుసుకోవడానికి అవకాశం లేదు, దేవతలకి లేదు. అందుకని నువ్వు పుణ్యం చేసినే దేవలోకానికి వెళ్తానంటావేమో, నువ్వు పుణ్యం చేసి దేవలోకానికి వెళ్ళినా కూడా నీకు మోక్షం పొందే అర్హత నీకు దేవతలకి లేదు. పాపం చేసిన పాపయోనుల్లో పుడతాం అనుకో వాళ్ళకి జ్ఞానం కలిగే అవకాశం లేదు, ఎందుకంటే బుద్ధి వికాసం జరగలేదు. వాళ్ళకి ఆ అవకాశం లేదు. మిశ్రమ పుణ్యం అంటే పుణ్యము పాపము ఈక్వల్ గా చేసిన వాడికే మానవ జన్మ వచ్చింది. 3 దుర్లభమైనవి అంటే దుర్లభమైన దాంట్లో ఒకటి ఆల్రెడీ నీకు వచ్చేసింది, మనుష్యత్వం వచ్చింది కదా. నువ్వు మనిషి కానంటే చెప్పు. అంటే మనిషి శరీరంలో ఉన్న పశువుని నేను అంటావా, నేను రాక్షసుని అంటావా? నేను డిస్కార్డ్ చేస్తాం కదా. అంటే మరీ ఎక్కువ పుణ్యం చేసి దేవతలుగా పుట్టడం లాభం ఏముంది? దేవతలుగా పుట్టామనుకో ఎక్కువ పుణ్యం చేసి కూడా లాభం లేదు. అదే చెప్తున్నాను, పుణ్యం పాపం కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అందుకని మానవ జన్మ. డౌట్, let's say for example if somebody decides they have so much punya, so they become born as a devata, right? So where is the karana shariram for that person? ఆ దేవతల కడుపులోనే ఉంది. But devata, you are saying like devata will not age, right? They will never get older, they will always be younger. So at some point this devata also has to die and come back and to this మానవ జన్మం. నీకు మోక్షం కావాలంటే, మోక్షం అక్కర్లేదంటే వాళ్ళు ఇంకా అట్లాగే ఉంటారు. అక్కడే ఉంటారా? అక్కడే ఉంటారు. ఇంకా వాళ్ళు మరి పుణ్యం చాలా ఉంది, ఆ పుణ్యం అయిపోయేదాకా ఉంటారు. పుణ్యం అయిపోయిన తర్వాత అంతే మళ్ళీ. ఇప్పుడు అక్కడ ఉండే నీకు పుణ్యం చేయడానికి, ఎందుకంటే నువ్వు చాలా సుఖాల్లో ఉన్నావు దేవలోకంలో, వాడు చాలా సుఖాల్లో ఉన్నాడు. సుఖంగా ఉన్నవాడు ఇంకా సుఖంగా ఉండాలని అనుకుంటాడు కానీ, అందుకే దేవతలకే అసూయలు ద్వేషాలు వాళ్ళకన్నీ ఎక్కువ.
కదా. ఇప్పుడు దేవతలకు కూడా పుణ్యాలు పాపాలు చేయడం ఉంటుందా మరి? వాళ్ళు పాపమే చేస్తున్నారు, పుణ్యం అనుభవిస్తున్నారు కానీ వాళ్ళు చేయటలే, ముందు చేసే కొత్త పుణ్యం చేయటలే. ఎక్కడ ఎవరు పుణ్యం చేశారు? ఏ దేవతలు previous punyam that they have, ఇప్పుడు ఉంది. now they are experiencing that they after it's gone they will come back down again. అంతే మళ్ళీ సేమ్. కాబట్టి నువ్వు దేవతలుగా పుట్టినా నీకు లాభం లేదంటున్నాడు. అదే నీకు ముందు అది డిసైడ్ అవ్వాలి. ఇట్స్ జస్ట్ లైక్ గిఫ్ట్ సర్టిఫికేట్ అన్నమాట. యూజ్ చేసుకుంటే వెళ్ళి చేసుకొని వచ్చేయాలి అంతే. దాని వల్ల ఏ రకమైన యూజ్. కానీ ఎన్నాళ్ళు ఇప్పుడు ఇంకా సుఖాలు పొందినా కూడా ఎప్పుడో పోయే సుఖాలు నీకు ఎందుకు కదా. అదే గురుదేవులు ఇంకా ఏం చెప్పావంటే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా, ఒకడికి ఒక కూతురు ఉందిట, ఒకడు వచ్చాట అల్లుడు చెప్పాట, మీ అమ్మాయిని విమానాల్లోనే తిప్పుతాను, అన్ని రకాల సుఖాలు ఇస్తాను, ఒక సంవత్సరం వాడు, తర్వాత మీ అమ్మాయిని మీకు తెచ్చి దించిపోతాను అన్నాడు. ఇంకొకడు అన్నట్ట, నేను అంత సుఖాలు ఇవ్వలేను, నేను ఉండేది పూరి గుడిసెలో, నాతో పాటు నా భార్యగా నేను దాన్ని బతుకున్నన్నాళ్ళు నేను పోషిస్తాను అన్నట్ట. ఇప్పుడు నీ కూతుర్ని ఎవరికి ఇస్తావని అడిగారు గురువు గారు. అన్ని సుఖాలు ఇచ్చి మళ్ళీ నీకు తీసుకొచ్చి ఇచ్చిపోయేవాడికి ఇస్తావా, ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంచుకునేవాడికి ఇస్తావా? ఇస్తావు కదా. నువ్వు నాకు సుఖాలు కావాలి అని అనుకోవు కదా. మరి ఇప్పుడు ఎందుకు సుఖాలు కావాలి అనుకుంటున్నావు? నీకు సుఖాలు ఉండి కూడా దేవలోకంలో అన్ని రకాల సుఖాలు అనుభవించి తర్వాత నువ్వు మరి మానవ జన్మ మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. మానవ జన్మ వస్తుంది, మళ్ళీ అవకాశం లేదు, నువ్వు అన్ని పని చేస్తావు అంతే కదా. ఇప్పుడు మానవ జన్మ వచ్చింది, నువ్వు ముందు మొదటి దానికి నువ్వు అంగీకరించు, నేను మనిషిగా పుట్టాను, ఇది నాకు ఒక మూడిట్లో నాకు ఒకటి వచ్చింది, నాకు ఒక ఎలిజిబిలిటీ, నేను కష్టపడకుండా వచ్చింది. ప్రీవియస్ ఏం కష్టపడ్డానో నాకు తెలియదు కానీ ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి నేను సుఖపడుతున్నా. అంటే మానవ జన్మ ఉంది నాకు, అందులో డౌట్ లేదు. మానవ జన్మలో నేను ముముక్షుత్వం నాకు ఎందుకు కావాలి అంటే ఈ మానవ జన్మ నాకు పర్మనెంట్ రాదు, ఎప్పుడు పోయిన తర్వాత మరి ఇక్కడ నేనేం పుణ్యం చెయ్యను, నాకు తెలిసినంతలో పుణ్యం చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నా సంపాదించిన డబ్బు నా పిల్లలకి ఇవ్వతాను. నేను ఒకవేళ అదే ఏదన్నా నేను పుణ్యకార్యం చేశాను అంటే ఏం పుణ్యం చేస్తున్నాను, వీళ్ళని పెంచుకోవడం కోసం చేస్తున్నాను. నేనేం పుణ్యకార్యాలు చేయటం లేదు. అంటే నేను దేవలోకంలో పుట్టగలిగినంత పుణ్యం చేయటం లేదు, ఇక్కడ విత్స్టాండ్ అవడం కోసం చేస్తున్నది. మన బతుకులు ఇక్కడ నిలబడడం కోసం బతుకుతున్నాం, సర్వైవల్ కోసం బతుకుతున్నాం. నిజంగా అయితే పుణ్యం నేను చేశాను అని చెప్పగలవాడిని ఒక్కడిని చూపించు. ఏదో ఎవరికన్నా ఒక పూట అన్నం పెడితే పుణ్యమా? వాళ్ళ ఫుడ్ వాడు తినిపోయినాడు, నువ్వేం పుణ్యం చేయటం లేదు, నువ్వేం చెరువులు లభించలేదు, ఏం దేవాలయాలు కట్టలేదు, నువ్వేం చేయలేవు. ఎందుకంటే నీ పరిధి చాలా చిన్నది, చెయ్యలేవు. ఇవన్నీ నేను నా సంపాదించినంత నేను లోకం కోసం ఖర్చు పెడతాను అంటే నీ పిల్లలు ఇంట్లోకి రానియ్యారు నేను. కాబట్టి వీళ్ళకి సంపాదించనే పెడుతున్నాను. పెట్టినప్పుడే అడుగుతున్నారు కదా, క్వశ్చన్ చేస్తున్నారు. పెడితే నువ్వు చేసినంత వాళ్ళకి పెడుతున్నావు, మా పెట్టుకున్నాను అడుగుతున్నారు. అంటే తప్పకుండా తమ్ముడు నీకు పెడతాడా నువ్వు అడుగుతావు. ఎవరు పెట్టడు అసలు, ఎవరికి లేడు. మా తమ్ముడు కాబట్టి పెళ్ళాన్ని పెడుతుందే, అది కూడా పెట్టడు. ఈ ప్రపంచంలో నీకు నీవే. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం ఉపనిషత్తు ఎట్లా చెప్పిందంటే చిన్న సెంటెన్స్ లోనే, రే నీకు నువ్వు ఉద్ధరించుకో లేకపోతే నీకు లాభం లేదు, ఎవడో నిన్ను ఉద్ధరిస్తాడన్నది అబద్ధం. నీకు నువ్వు ఉద్ధరించుకో. నాకు అవకాశం లేదే, నాకు ఫెసిలిటీస్ లేవే, నాకు ఇంట్లో అందరూ సహకరించడం, వాళ్ళు ఎవరు సహకరిస్తారు? నువ్వు రావడానికి వాళ్ళు సహకరిస్తే వచ్చావా ఇక్కడికి? నీకై నువ్వు వచ్చావు, నీకై నువ్వు సర్వైవల్ కావాలి. ఎట్లా నేను సర్వైవల్ అవ్వాలో నువ్వు ఆలోచించుకో. మనుష్యత్వం నీకు వచ్చేసింది ఆల్రెడీ, ఇప్పుడు నువ్వు దానికి వెళ్ళక్కర్లే. ఇప్పుడు నేను ఎందుకు ముముక్షుత్వం సంపాదించమంటున్నానంటే ఈ ముముక్షుత్వంలో 7 స్టేజెస్ ఉన్నాయి ఆల్రెడీ. ఒక్కసారి నువ్వు ఇమ్మీడియట్ గా నీకు ఇవాళ మోక్షం రాదు, ఇవాళ నీకు బ్రహ్మజ్ఞానం ఇమ్మీడియట్ గా కలగదు కదా. ఎంతో కష్టపడి ఎంతో వింటారు. బ్రహ్మ విద్యనా అంటారు, బ్రహ్మ
చాలా కష్టమైంది, ఈజీ కాదు. అటువంటి బ్రహ్మ విద్య నీకు కావాలన్నప్పుడు దీనికి 7 స్టెప్స్ ఉన్నాయి, 7 స్టెప్స్ ఉన్నాయి. నీకు శుభేచ్ఛ కలిగింది, విచారణ కలిగింది, విచారణ చేసుకుంటున్నావు కదా, రోజు రాత్రి కూడా పడుకుని నువ్వు చేస్తున్న పని అదే కదా. నువ్వు మెడిటేషన్ చేసుకోమని ఎవరు చెప్పడు, అసలు నిజమైన గురువు నేను ధ్యానం చేయమని చెప్పడు. నీవే ధ్యానం చేస్తావు. ధ్యానం చేస్తావు అంటే దేని మీద? నీకు పెళ్లి కావాలి అని అనుకున్న వాడికి ఎప్పుడు ఎవడమ్మాయిలు దొరుకుతారా, ఏ అమ్మాయి ఫోటోలు వస్తాయా, నాకు ఏది వస్తుందా అది చూద్దామని అది ధ్యానమే. నీకు సంతానం కావాలి అనుకున్న వాడికి మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళితే నాకు పిల్లలు పుడతారా, ఏ మునీశ్వరుడి దగ్గరికి వెళితే నాకు పండిస్తే అదే ఆలోచిస్తుంటాం. అంటే నేను ఇచ్చే నిరంతరం ధ్యానం అంటే కాన్సన్ట్రేట్ చేయటమే, అంతకంటే ఏం లేదు. నాకు టైం లేదే, నీకు టైం అక్కర్లే. నువ్వు మా గురుదేవులు అంటారు, నువ్వు బస్సులో పోతూ చేసుకోమ్మా. గురుదేవులు ఎంతవరకు చెప్పారంటే కమోడ్లో కూర్చొని చేసుకోమన్నారు. నీ శరీరం కదా కమోడ్లో ఉంది, అంతకంటే ఎవరు చెప్తారు? అది అసలు అంత చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అసలు నువ్వు మడిగట్టుకోలేదు, నువ్వు కూర్చోలేదు, అట్లా చెప్పనే లేదు. గురుదేవా నన్ను ఇంట్లో చేయనీయటం లేదు, నన్ను ఏం చేయమంటారంటే, అమ్మ పాయకానాలోకి ఎవరు రారు కదా, ఎవరు రారు కదా, నువ్వే ఉంటావు కదా. 5 నిమిషాలు ఉండే బదులు 10 నిమిషాలు కూర్చో పాయకానాలోనే. ఎందుకు ఇక్కడ అంటే నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది, నేను ఇక్కడే ఉన్నాను. ఒక 10 నిమిషాలు ఉంటే ఎవరు అడగండి నిన్ను, ఆ టైం నీదే కదా. బిందు నీకు దాని మీద ఇంట్రెస్ట్ లేక నువ్వు అంటున్నావు. నీ కోసం నువ్వేం ఖర్చు పెడుతున్నావు? 24 గంటలు పిల్లల కోసం ఖర్చు పెడుతున్నావు, నీ టైం అంతా వేస్ట్. వాళ్ళు వదిలిపెట్టమని చెప్పలే గురుదేవుడు, నిన్ను గురించి ఆలోచించిన ఆయన. వాళ్ళ సంగతి ఉండని, వాళ్ళు ఉంటారు, ఎక్కడికి పోతారు? కట్టుకున్నావు కదా, నీ వెంటనే వస్తావు. నువ్వు వద్దన్నా కావాలన్నా నీ డబ్బులు వాళ్ళే హక్కుదారులు కదా, నువ్వు కూడా వాళ్ళకే పెడతావు. ఎవరికి పెడతాడు? ఎవరికన్నా ఎవరికన్నా కొనాలంటే నీకు బుద్ధి పుట్టడంలే. నీ వైఫ్ కొనాలంటే, నీ పిల్లలకు కొనాలంటే నీకు డబ్బులు ఎక్కలేదు, నీకు కొనుక్కోవాలన్నా లెక్క పెడుతున్నావు. అర్థం కాదు. అసలు గురువుగారు అన్న ప్రతి మాట అక్షర సత్యం. నాకు అట్లనే అనిపిస్తుంది. జీవిత సత్యాలు, ఇది సత్యం కాదని ఎవడన్నా చెప్పు, గుండె మీద చెయ్యేసుకుని చెప్పలేము. అందుకు 7 స్టేజెస్ ఉన్నాయి నాయన. శుభేచ్ఛ కలగాలి. శుభేచ్ఛ అంటే ఏమిటి? నాకు ఆత్మ గురించి నేను తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే నాకు చాలా నష్టం ఉంది, అది తప్ప నాకు ఇంకా గచ్చించడం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి ఇప్పుడు నుంచి చెబుతున్నాడు, నువ్వు చస్తావురా నాయన ఇవాళ కాకపోతే 100 ఏళ్ళకైనా. 100 ఏళ్ళకి చచ్చి తర్వాత వస్తావు కదా మళ్ళీ అంటే, మళ్ళీ మానవ దేహంలోకి వస్తావని నాకు నమ్మకం లేదు. నీకేమో పాపం ఎంత ఉందో నాకు తెలియదు. నువ్వు మరి కుక్కగా వస్తావో, పిల్లి జాత సిహి ధ్రువ మృత్యువు. పుట్టిన ప్రతి ప్రాణి చచ్చి తీరాలి, చచ్చిన ప్రతివాడు పుట్టి తీరాలి. వీల్లేదు కదా, పోయినవాడు రావాలి, వచ్చినవాడు పోవాలి, తప్పదు. ఇప్పుడు ఇది కలగడం నీకు శుభేచ్ఛ స్టేజ్. ఇది కలిగితే నువ్వు విచారణ మొదలవుతుంది. నీకు విచారణ, నువ్వు ఒంటరిగా విచారణ తీసుకో, ఇంకొకరికి వెళ్ళి జోలికి పోవాకు. ఏ పుస్తకంలో నీకు ఉండదు ఈ సంగతి. తను మానసి అని అప్పుడు మనస్సు కాన్సన్ట్రేట్ చేయటం మొదలు పెడుతుంది. నా కోసం నేనేం చేస్తున్నాను, వీటి వల్ల నాకేమీ రాదు కదా, ఈ ఆఫీస్ గొడవల వల్ల నాకు ప్రయోజనం లేదు కదా. ఆఫీస్ చెయ్యి, ఎందుకోసం? నీకు మరి ఇక్కడ మనుగడ కావాలంటే నీకు డబ్బులు కావాలి, నీకు బుట్టి అదే అన్నం పెడుతున్నది. ఇంకొకటి దీన్ని పోషించాలి కదా, నీకు ఇది అవుతుంది కదా, దీన్ని పోషించడం కోసం నువ్వు పని చేయాలి, చెయ్యి. ఇది చెయ్యాలి, మోహం ఉన్నా లేకపోతే నీ ఉద్యోగం మీద నీకు మోహం ఉండకపోతే నువ్వు పని చెయ్యవు. నువ్వు పని చెయ్యి, కానీ నిన్ను గురించి నువ్వు ఆలోచించు. తను మానసి అనే భూమికలో అటువంటి వాడు చెప్పేవాడు నాకు ఎవడైనా దొరుకుతాడా? నేను అజ్ఞానంలో ఉన్నాను, ఎందుకంటే నాకు ఈత రాదు. ఒక ఈత వచ్చిన వాడిని నేను పట్టుకోవాలి. ఇక్కడ చూడబోతే మహాసముద్రంలో పడ్డాను. ఈ సముద్రంలోంచి నన్ను బయట పంపించేవాడు ఎవడు నాకు కనపడలే. అటువంటి వాడు నాకు ఎవడన్నా ఒకడు దొరకాలి. So
So in Tanumanasi, you keep thinking about this. యా గురువుని గురించి ఆలోచన చెయ్యాలి. నాకెవడు చెప్తాడు దీని గురించి, నా డౌట్ని ఎవడు క్లియర్ చేస్తాడు? ఎందుకంటే గురువు కూడా తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ, నువ్వు అడగంది వాడు చెప్పడు. దారిలో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి రండ్రా నాయన నేను చెబుతానా అన్నాడు. ఎందుకని? నువ్వు పరిప్రశ్న చేయాలి, నువ్వు తయారై ఉండాలి. కాబట్టి వాడు చెప్పినా నీకు అర్థం కాదు కదా. నేను నల్ల కళ్ళద్దాలు కాకుండా కళ్ళకి గంతలు కట్టుకున్నాను అనుకో కదా, నువ్వు లైట్లు వేస్తే కూడా నాకు లైట్ కనపడదే. నేను కళ్ళకి అడ్డం కట్టుకుంటే నేను కాంతిని చూడాలి అని నా అడ్డం తీసేస్తా తప్ప నాకు లైట్ కనపడదు. కాబట్టి ముందు తనుమానసులో నే రావాలి. ఈ 3 భూమికలో నువ్వు ప్రయత్నపూర్వకంగా నువ్వే రావాలి నాయన, ఎవడో నిన్ను తీసుకురాడు. శుభేచ్ఛ, విచారణ, తనుమానసి. సత్వాపత్తిలో నీకు గురువు దొరుకుతాడు. గురువు దొరికి నీకు ఆలంబన ఇచ్చి, నాయన ఇదిగో నీకు అర్థమయ్యేటట్టు నేను చెబుతాను, నీ ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను, నీకు ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు. ఆ గురువు ఎట్లా చెప్పాలి? నీకు శాస్త్రం ప్రమాణం చూపించాలి, నీ అనుభవంలో నీకు ఉన్నవే చెప్పాలి. వాడు ఏదో నేను నేను సంస్కృతం నాకు బాగా వచ్చు కదా అని నేను ఉపనిషత్తులు అన్నీ చెబుతానంటే వాడు దిగి రావాలి. పిల్లవాడిని ఎత్తుకోవాలంటే అమ్మ వంగాలి. నువ్వు లేవరా అంటే వాడేం చేస్తాడు? వాడు లేవడు, వంగి వాడిని ఎత్తుకోవాలి కదా. అటువంటి వాడే నీకు చెప్పగలుగుతాడు. గురు శాస్త్ర ప్రమాణం, స్వానుభవం, గురువాక్యం, ఈ 3 ఎప్పుడూ కలుస్తూ ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి కలవకపోయినా నీ జడ నిలబడదు. జడకు వేసుకోవాలంటే 2 పాయలు తీసి 2 పాయలు మెలిపెట్టుకోవటమే కానీ జడ ఉండదు. 3 పాయలు వేసి జడేసావు అది నిలబడుతుంది. కాబట్టి గురువు ఎట్లాంటి వాడు ఉండాలి నీకు? వాడు ఉపనిషత్తు చెప్పాలి, గురువాక్యం చెప్పాలి, నీకు అర్థమయ్యేటట్టు. అది శాస్త్రం ప్రమాణం చూపించాలి. ఇప్పుడు దేవలోకంలోనే నేను పర్మనెంట్ గా ఉంటాను, నాకు తెలుసు, నేను పుణ్యం చేస్తే దేవలోకంలో ఉంటాను అన్నాడు అనుకో, నాయన భగవద్గీత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెబుతోంది. పుణ్యం అప్పుడు అయిపోతుంది, అయిపోయాక నువ్వు మళ్ళీ ఇక్కడికే రావాలి, కాబట్టి అక్కడ పర్మనెన్సీ లేదు అని నీకు చెప్పాలి. శాస్త్రం ఏమిటి అంటే ఉపనిషత్తు కానీ, బ్రహ్మసూత్రం కానీ, భగవద్గీత కానీ, ఈ 3 శాస్త్రం. వాడు ఇంకేదో నేను చూసి చెప్తాను అంటే చెప్పడు, వినద్దు. ఈ 3 కొటేషనే వాడు ఇవ్వాలి నీకు. నువ్వు వెళ్ళి పుస్తకం వెతుక్కున్నా ఆ పుస్తకంలో అది ఉండాలి. నేను చెబుతున్నా కాబట్టి నమ్మండి అట్లా వాడు చెప్పడానికి వీల్లేదు. గురువైన వాడు శాస్త్రం ప్రమాణం చూపించాలి నీకు. శాస్త్రం కూడా నీకు తెలియని భాషలో ఏదో చెప్పి దీనికి అర్థం ఇదే అనకూడదు. వాడు చెప్తున్నది నీకు అర్థం కావాలి. వాడు ఏ భాషలో ఉన్నా చెప్పని కదా, వాడి ఇంటర్ప్రిటేషన్ తప్పని నీ మనసు అనిపించింది అనుకో, వాడిని గురువు కాదు, అంతే. ఎందుకంటే నీకు సంపూర్ణ విశ్వాసం ఉండాలంటే వాడు చెప్పింది నీకు కరెక్ట్ అని అనిపించాలి, నీ మనసు ఒప్పుకోవాలి. ఇప్పుడు టిక్ మార్క్ వాడయ్యాలి నీ లోపల. వాడి మాటే కదా నువ్వు వింటా. పాఠం చెప్పేవాడు వాడు చెబుతాడు, ఇంకో రకంగా చెబుతాడు, వాడు వెళ్ళిపోతాడు. డబ్బు తీసుకుని చెప్పేవాడు మరీ ఘోరం. అంటే వారం రోజులు 10 రోజులు చెప్పి ఉపన్యాసాలు ఇచ్చి పోతాడు. ఏం ప్రయోజనం వాడికి? వాడు ఏం చెప్పాడో మనం ఏం విన్నామో మనకి తెలియదు, వాడికి తెలియదు. అందుకని నీ గురువు అట్లాంటి వాడు ఉండకూడదు. శాస్త్రం ప్రమాణం, గురువాక్యం, స్వానుభవం. కూర్చున్న గురువు దగ్గర కూర్చున్నప్పుడు ఇది సత్యం, ఇది సత్యం అని నీ మనసు నీకు అంగీకరించాలి. లేదండి మా ఇంట్లో మా అమ్మ నాన్న ఫోటోలు కూడా ఉంటాయి మా హాల్లో, మీ హాల్లో మీ అమ్మ నాన్న ఒక్కళ్ళకి చెప్పవకునైనా అందరిళ్ళలో ఏముంటాయో చెప్పు కదా. ఎక్సెప్షన్స్ ఎప్పుడు వేరుగా ఉంటాయి, అంతే కదా. అందరూ అమ్మ నాన్నలు ఎవరు పెట్టుకుంటున్నారు? ఎవరు పెట్టుకోడు. టీచర్ ఫోటో ఎవరు పెట్టుకున్నాడు? ఎవరు పెట్టుకోడు. ఎవరి ఇంట్లో ఉండదు కూడా. మరి టీచర్తో ఫోటో తీసుకోలేదా మనం? అన్ని స్కూళ్ళల్లో తీసుకున్నాం, అన్ని క్లాసుల్లో కూడా. క్లాస్ అయిపోయేటప్పుడు క్లాస్ ఫోటో అని ఒకటి ఉంటుంది కదా, ఎవ్రీ ఇయర్ తీసుకున్నావు. నీకు టీచర్లు మారుతున్నారు, నువ్వు తీసుకుంటూ ఉన్నావు. అవన్నీ పెట్టుకోలేదే నువ్వు? రోజు వాటిని చూడని కూడా చూడవే, ఒకసారి జ్ఞాపకం కూడా చేసుకోవే.
త్రవ్వకాల్లో బయట పడితే ఒకవేళ ఇప్పుడు మెమరీస్ ఒకసారి గుర్తుకొస్తే ఓ ఆ ఇయర్ ఏదో ఆ టీచర్ సాధారణంగా నీకు రాదు అసలు, గడిచొచ్చేసావు కదా ఆ రోజు. కాబట్టి స్వానుభవంలో నీ అనుభవంలో నీకు ఇది సత్యం అని నీ మనసు అంగీకరించాలి. ఈ మూడు కలిసినప్పుడే నువ్వు ఆ గురువు దగ్గర పాఠం వినాలి, లేకపోతే వినవాకు, వాడి దగ్గరికి పోవద్దు. ఈ మూడు చెప్పాలంటే వాడు నువ్వు ఇది చేస్తే నీకు డబ్బులు వస్తాయి, నువ్వు ఇది చేస్తే నీకు కష్టాలు పోతాయి అట్లా చెప్పేవాడు ఈ ప్రమాణం చెప్పలేడు. ఏది ఎక్కడ ప్రమాణం ఉంది చెప్పు నీకు, నువ్వు ఇది చేస్తే నీకు ఇవి పోతాయని? ఏ దేవుడికి నువ్వు పూజ చేసినా అవన్నీ కథలు, అమ్మ శాస్త్రం కాదు. ఇప్పుడు బాబా దాంట్లో ఎన్ని కథలు ఉంటాయి చూడు, అవన్నీ కథలు. వాళ్ళు చెప్పేటప్పుడు కథ అనే చెప్తారు, ఆఖ్యాయిక అనే చెబుతారు కదా. అవన్నీ కథలు. కథల్లో మళ్ళీ అంతరార్థాలు ఉంటాయి. నీకు రామాయణం కథ చెప్పాడు, వాల్మీకి మహర్షి రామాయణం చెప్పాడు. రామాయణం నీకు ఎందుకు చెప్పాడు? రామాయణంలో రాముడు అనేటువంటి ఒక క్యారెక్టర్ని నీకు ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ రాముడికి 3 ఆడవాళ్లతో పరిచయం ఉంది నాయన అని చెప్పాడు. ఒక ఆడదాన్ని చంపేశాడు అన్నాడు, అంటే తాటకిని చంపేశాడు. అహల్యని మార్చాడు అన్నాడు, రాయిగా ఉన్నదాన్ని మార్చాడు, స్త్రీగా చేశాడు. సీత అనేటువంటి ఆవిడ్ని తీసుకున్నాడు, తను చేపట్టాడు. ఇప్పుడు నువ్వు రాముడు రామ పరబ్రహ్మ కావాలి అనుకుంటే రాముడికి 3 ఆడవాళ్లతో ఎట్లా ఆడవాళ్ళని ఎందుకన్నాడంటే గుణాలు 3 ఆడవి, త్రిగుణాలు, సత్వము రజస్సు తమస్సు. ఫస్ట్ నువ్వు తమస్సులో ఉన్నావు, నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. ఇప్పుడు ఈ తమస్సును నువ్వు పోగొట్టుకోవాలి, దీన్ని చంపేయటమే. తమస్సును చంపి కూడా త్రయవిభాగంలో చెప్పాను, తమస్సును పోగొట్టుకో, చంపేసి దాని నుండి నీ బాబు. రజస్సును చేంజ్ చేసుకో, మార్చకపోతే రజస్సు పోయిందంటే నీకు ఈ ఆలోచించేటువంటి జ్ఞానం కూడా ఉండదు. రజస్సు కావాలి. సత్వం సాత్వికం, సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వంతో సీతను చేపట్టు, పెళ్లి చేసుకో. అంటే సత్వాన్ని నువ్వు స్వీకరించు, సత్వగుణాన్ని. కొన్నాళ్ళే సత్వంలో ఉండు, తర్వాత సత్వం కూడా వదిలేయాలి. నువ్వు పరబ్రహ్మ కావాలంటే రాముడు సీతను వదిలిపెట్టాడు. రాముడు సీతను వెళ్ళటం తప్పు కదా, అట్టెట్టు వదిలేడు, గర్భవతిని వదిలిపెట్టచ్చునా, ఇంత ధర్మాత్ముడు కదా. నీకు కథ వినకు, నీకు చెప్పదలుచుకున్నది ఇదే. రాముడు రామ పరబ్రహ్మ ఎట్లా అయినాడు, నువ్వు సత్యనారాయణ జీవుడివి, నువ్వు బ్రహ్మవి కావడానికి నాయన ఈ కథ నీకు సహాయం చెయ్యాలి. ఆ కథ చెప్పేవాడు లేడు, అర్థము కాదు. ఇక నీ గతి ఏమవుతుంది? అధోగతి. అంతే కదా. రామాయణం చదివితే నీకు పుణ్యం వస్తుంది, వీడు భాగవతం చదివితే మోక్షం వస్తుంది అని వచ్చాడు నా దగ్గరికి. మోక్షం కావాలన్న కోరికతో భాగవతం చదివాడు కాబట్టి రాము ఊరికే ఒక రోజు ఈ స్థూల శరీరానికి 30 ఏళ్ళు వచ్చినాయి అని అన్నాడు. స్థూల బాడీ ఏమిటి అని బాలాజీ పట్టుకున్నాడు. ఏమిటి స్థూల బాడీ, ఇంకో బాడీ ఉంటుందా ఈ బాడీ కాకుండా? ఆ మాట వాడిని మరి రాకొచ్చింది, నాకు తెలియదు, మా మమ్మీ చెప్పింది, నువ్వు రా అని వాడు పిలుచుకోవచ్చు. అట్లా వచ్చాడు. అంటే అప్పటికే వాడికి జిజ్ఞాస కలిగింది అన్నమాట. నువ్వు ఒంటరిగా ఆలోచించుకోవడం మొదలైంది, నాకు మోక్షం కావాలి. మనుష్యత్వం వచ్చింది, మోక్షత్వం కలిగింది, మోక్షం కావాలి, ఏ వెతుక్కుంటున్నాడు. మహాపురుష సంగమం గురుదేవులు చేస్తారు, వాడు రెడీగా ఉంటాడు. అమెరికా వచ్చి వాడి అదే కదా. ఆలోచించు, ఈ 3 కావాలి. సత్వాపత్తిలో నీకు ఆ గురువు దొరుకుతాడు, వాడు చెప్పేదంతా నీకు అర్థమవుతుంది. అప్పుడు నీకు రియలైజేషన్ వస్తుంది. ఎందుకు నాకు రియలైజేషన్ రావాలి అంటే, నీకు రియలైజేషన్ ఎందుకు రావాలి అంటే, ఈ మానవ జన్మ 100 years అయితే పోతుంది నాయన. ఎవరికైతే సత్వాపత్తిలో మానవ జన్మ వచ్చిన వాళ్ళకి కదా సత్వాపత్తి వస్తుంది. ఈ 4th క్లాస్, ఈ 4th స్టేజ్, ఈ 4th స్టేజ్లో ఎవరికైతే రియలైజేషన్ వస్తుందో, ఎవరికైతే తెలుస్తుందో, సెల్ఫ్ తెలుస్తుందో, నేను ఆత్మని అనే సంగతి, వాడు ఇంకా 3 క్లాసులు చదవాలి. ఆ 3 క్లాసులు ఇప్పుడు చదవలేకపోతే కూడా
అంటే కనీసం నీకు రియలైజేషన్ వస్తే కూడా ఈ దేహం 100 years పోతుంది కదా. నీకు మళ్ళీ ఖచ్చితంగా మానవ శరీరం ఇస్తానన్నాడు. అంటే నువ్వు ఇప్పుడు పుణ్యం చేసినా చేయకపోయినా రియలైజేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఎందుకంటే మరి ఆ మిగిలిన 3 క్లాసుల కోర్సు నిన్ను ఫినిష్ చేయాల్సిన బాధ్యత గురువుది. ఇప్పుడు నీకు శక్తిపాతం చేసి ఈ శరీరానికి కాదు వాడు చేస్తున్నది కదా, ఆ జీవుడికి. ఆ లోపల ఉన్నవాడు మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు. ఈ శరీరమే కాలిపోతోంది కదా, వాడు మళ్ళీ పుడుతున్నాడు. సేమ్ గురువు సేమ్ నీకు శక్తి నీకు వస్తుంది. అందుకు నాయన ఇప్పుడు కష్టపడరా, మెల్లగా 4వ భూమికి చేరరా. సప్తమ అసంశక్తి పదార్థ భావన తుయ్య అనేది వాడే తీసుకుపోతాడు. నీకు మానవ జన్మ గ్యారంటీ ఉంది కదా, అందుకు చెప్తున్నాడు వెంటబడి. నాయనా వినరా వినరా వినరా, నీకు ఏదో డబ్బులు ఇస్తానని చెప్పటంలే. ఎప్పుడు ఇదే క్వశ్చన్. మొన్న కూడా రీసెంట్ గా ఎవరికో ఇట్లా క్లాసెస్ ఉన్నాయి వెళ్ళాలి అంటే ఎంత కడుతున్నావు అన్నారు. ఎంత కట్టేది రాదు అంటే అలా ఫిక్స్ అయిపోయారు జనాలు. అట్లా అయిపోయినారు అంటే ప్రతివాడు అట్లా తీసుకుంటున్నాడు కదమ్మా. ఎంత టైం అయింది నేను 7:05 అంటే మనం పాట మొదలు పెట్టి ఎంతసేపు అయింది? That I don't know. I did not check the time. నీకు అక్కడ తెలుస్తుంది కదా హేమ. లేదమ్మా, లేకపోతే వినదు. దానికి ప్రిపరేషన్ అక్కర్లే, ఏం అక్కర్లే. గురుదేవులు అట్ట తయారు చేసి పెట్టారు. నాకు అస్సలు బాగలేదు, వేదాంతం చెప్పడానికి అసలు బాగలేదు. ఏమో ఇప్పుడు ఈ 3 సంపాదించుకోమన్నాడు. మనుష్యత్వం, మోక్షత్వం, మహాపురుష సంగమం. వాడు మహాపురుషుడు అని నేనెట్లా నమ్ముతానండి? నేను నమ్మలేను కదా. మరి మీరు ఎవరో నాకు తెలీదు. మీరు ఏం కోరి నా దగ్గరికి మరి నాకు వెళ్ళి బోధ చేస్తున్నారో నాకు తెలీదు కదా. మనిషి మామూలుగా అనుమానిస్తాడు కదా, వీళ్ళు ఎందుకు నాకు చెప్తున్నారు, వీళ్ళకేమిటి లాభం, ఎందుకు నా కోసం గంటన్నరలు వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు, ఏదో బెనిఫిట్ వీళ్ళకు కూడా ఉండి ఉంటుంది. లేకపోతే వీళ్ళు నాకు ఎందుకు చెప్తారు? అది కూడా మా గురుదేవులు మాకు చెప్పారు. ఎట్లా అంటే, నువ్వు రైలు ఎక్కాలని స్టేషన్కి వెళ్ళావు నాయన, నీ ట్రైన్ 10 గంటలు లేట్ అన్నారు. ఇప్పుడు 10 గంటలు కూర్చోవు కదా, ఆ ప్లాట్ఫామ్ మీద ఒక బెడ్షీట్ వేసుకొని అక్కడ పడుకుంటావు కదా. ట్రైన్ వచ్చింది స్టేషన్లో, 10 గంటలు అయిపోయింది, 10 గంటలు అయింది, నువ్వు నిద్రపోతున్నావు, బండి స్టేషన్లోకి వచ్చింది. ఆ పోర్టర్ అంతకుముందు నిన్ను అడిగాడు, ఏమిటి ఎక్కడికి పోవాలి మీరు అని మిమ్మల్ని అడిగాడు. అడిగితే నేను పలానా ట్రైన్కి వెళ్ళాలి, నాకు 10 గంటలు లేట్ ఉంది అని. ఆ వాడే చెప్పాడు, నీకు 10 గంటలు లేట్ ఉంది, నీవు పడుకో చెప్పాడు. ఇప్పుడు వాడు నిన్ను చూశాడు, ఎందుకంటే నువ్వు పడుకో ఉన్నావు, రైలు వెళ్ళిపోతుంది. వాడికి తెలుసు, వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు వాడు, అయ్యా మీ రైలు వచ్చింది, మీరు లేవండి వెళ్ళండి, రైలు వచ్చిందని చెప్తే దాన్ని వాడే ఎక్కుతాడు. ఆ చెప్పినందుకు ఆ పోర్టర్ ఏం తీసుకుంటాడు నీ దగ్గర? ఏం లేదు. పోర్టర్కి చెప్పడం అనేది వాడి కనీస బాధ్యత అనుకుంటాడా? వాడు ఏమనుకుంటాడు? నథింగ్. ట్రైన్ వెళ్ళిపోతుంది, వీడు ట్రైన్ ఎక్కడం కోసమే వచ్చాడు, నాకు తెలుసు కాబట్టి లేపాడు, అంతే కదా. అట్లా గురువు లేపుతాడు శిష్యుడిని. అంటే ఇది వాడికి లాభం. వెళతాడు. అట్లా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు, నువ్వు అక్కడి దాకా వచ్చి నేను ఫలానా వైపు వెళ్ళాలి, నేను ఎట్లా వెళ్ళాలి అంటావు. వాడు ఇటు వెళ్ళమని చూపిస్తాడు, నీతో వాడు రాడు. ఇటు వెళితే నువ్వు రీచ్ అవ్వాల్సిన ప్లేస్ వస్తుంది అని కదా. వాడు చూపించిన దాన్ని బట్టి నువ్వు వెళుతున్నావు కదా. అట్లా గురువు అన్నవాడు ఏమంటే గురి చూపించేవాడు. నాయనా ఈ డైరెక్షన్ లో నువ్వు వెళితే నువ్వు చేరుకుంటావు. నువ్వు ఈశ్వరత్రయాల్లో కూడా వెతుక్కుంటూ ఉంటే ఎన్నాళ్ళు ఉన్నా కూడా నువ్వు ఇందులో రాలేదు. ఇప్పటి వరకు ఎవడు రాలేదు, అందుకని నువ్వు కూడా రావు. నేను ఎందుకు సక్సెస్ కాను, గురుగారు నన్ను ఇట్లా అన్నారేమిటి, నేను సక్సెస్ కానని. అది సక్సెస్ కాదు. అసలు నువ్వు అనుకుంటున్న సక్సెస్ కాదు. నీకు సరైన సక్సెస్ ఏమిటో నీకు తెలియలేదు. అర్థమైందా?